ప్రియమైన కామ్రేడ్స్, చాలా కాలం తర్వాత పిడిఎస్ మిత్రులతో మాట్లాడే అవకాశం కలిగించినటువంటి పిడిఎస్ రాష్ట్ర కమిటీ కృతజ్ఞతలు. ఒక నూతన విద్యా వ్యవస్థ అంటే నూతన మార్పులు విద్యా వ్యవస్థలో వస్తున్నప్పుడు మనకు విద్యార్థులకు నాయకత్వం వహించే వాళ్ళుగా ఖచ్చితంగా దాని మీద ఒక స్పష్టమైన అభిప్రాయాలు మనకంటూ సైద్ధాంతిక వెలుగు ఉంది. ఆ వెలుగులో మనం దాన్ని విశ్లేషించుకొని దానిలో మంచి చెడులు అనేటటువంటి మనం చర్చించి ఒక సందేశం అనేటటువంటిది సమాజానికి ఇవ్వాల్సి ఉంది, మన విద్యార్థులకు ఇవ్వాల్సి ఉంది. విద్యార్థులకు నాయకత్వం వహించే వాళ్ళుగా మనం ముందుగా దాని మీద అప్డేట్ కావాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికోసం నేను కొద్దిగా గత 40 సంవత్సరాలుగా లేదా ఒక 50 సంవత్సరాలుగా చెప్పాలంటే పీడిఎస్లో పనిచేసిన ఒక 7 సంవత్సరాలు 8 సంవత్సరాల కాలం కానీ, తర్వాత ఉపాధ్యాయుడిగా పనిచేసిన కాలం కానీ, లేదా జర్నలిస్ట్గా పనిచేసిన కాలం, మొత్తం ఒక 45 సంవత్సరాలుగా విద్యా వ్యవస్థను చూసుకుంటూ వస్తున్నటువంటి అనుభవాలు రీత్యా ఇప్పుడు విద్యా ప్రణాళిక 2026 ఏంటి, దాని పరిణామాలు ఏంటి, దాంట్లో మంచి చెడులు ఏంటి అనేటటువంటిది మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం. రేపు అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు ఇదే బిల్లుని. ఇది తెలంగాణ పబ్లిక్ స్కూల్ బిల్ ఒకటి, తర్వాత మానిటరింగ్ వ్యవస్థ ఎట్లా ఉండాలనేటటువంటిది పెట్టబోతున్నారు. ఆకునూరి ముఖ్యంగా చెప్పే ముందు, ఈ విద్యా కమిషన్ గురించి చెప్పే ముందు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆకునూరి మురళి గారు, మాజీ ఐఏఎస్ అధికారి, ఇతన్ని మరికొంతమంది విద్యావేత్తల్ని ఒక కమిటీగా వేసి మొత్తం అన్ని సంఘాలు, అన్ని పాఠశాలలు, మొత్తం అన్ని వ్యవస్థలన్నీ పరిశీలించి విద్యను ఎట్లా బాగు చేయాలి ఒక నివేదిక ఇవ్వమని కోరింది రాష్ట్ర ప్రభుత్వం. అది ఒక మంచి పరిణామం అంతవరకు. దాని మీద ఒక రెండు సంవత్సరాలుగా ఒక సంవత్సరంగా కాలంలో గత సంవత్సరమే విద్యా కమిషన్ చాలా పెద్ద కసరత్తు చేసి 355 పేజీల నివేదికని రాష్ట్ర ప్రభుత్వానికి అందించి, దాంట్లో వాళ్ళు సూచించింది ఏంటి అంటే ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి పాఠశాలల స్థానంలో 4 తెలంగాణ ఫౌండేషన్ స్కూల్స్, 3 తెలంగాణ పబ్లిక్ స్కూల్స్. ఫౌండేషన్ స్కూల్స్ అంటే నర్సరీ నుంచి 5వ తరగతి వరకు, పబ్లిక్ స్కూల్స్ అంటే 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు. ఇట్లా మండలానికి ఉంటే సరిపోతుంది. దీనికోసం ఒక్కో మండలానికి 50 కోట్ల చొప్పున ఒక 5 సంవత్సరాల ప్రణాళికలో 3,100 కోట్లు దానికి ఖర్చు అయితే ప్రతి ఏటా 5,000 కోట్లు బడ్జెట్లో కేటాయిస్తే 100 ప్రతి ఏటా 200 మండలాల చొప్పున మనం దాన్ని స్కూల్స్ని సంస్కరణ చేయకపోతే ఈ వ్యవస్థ పతనం అయిపోతుంది, పాఠశాల వ్యవస్థ అనేటటువంటిది అందరికీ ఇచ్చిన నివేదిక. బడ్జెట్కి ముందే వాళ్ళు ఇచ్చినప్పటికీ దాన్ని పట్టించుకోలేదు ప్రభుత్వం. పట్టించుకోకుండా మధ్య కేశవరావుని తీసుకొచ్చి, కేసీఆర్ దగ్గర ఉన్నటువంటి సలహాదారు కేశవరావు గారిని తీసుకొచ్చి, మళ్ళీ ఆయనకి ఇంకొక డైరెక్టర్ చెప్పే బుర్రలో వచ్చినటువంటి యంగ్ ఇండియా పబ్లిక్ స్కూల్స్ అనేటటువంటి, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అనేటటువంటి దాన్ని శంకుస్థాపన చేసి ఈ నివేదికను పెద్దగా పట్టించుకోలేదు. దానివల్ల చాలా ఒక ఏడాది పోయింది మనకి. ఇప్పుడు మళ్ళా కొత్తగా ఆయన ఒక ప్రతిపాదనలకు ముందు ఈ విద్యా ప్రణాళికని మనం ఏం మంచి ఏంది చెడు ఏంది, అసలు విద్యా ప్రణాళికలో ఏముందని తెలుసుకునే ముందు కొంచెం మనం ప్రస్తుతం అసలు విద్య అంటే ఏంటి, మనం చెబుతున్నటువంటి శాస్త్రీయ విజ్ఞానం ఏంటి, మనం విద్య అనేటటువంటి దానికి మనం ఏమనుకుంటున్నాం, చాలా మంది ఏమనుకుంటున్నారు చదవటం రాయటం వస్తే సరిపోద్ది, లేదా కొంచెం జ్ఞానం నేర్చుకుంటే సరిపోద్ది అనేటటువంటి అభిప్రాయం చెప్తుంది. అది కాదు విద్య అంటే. విద్య అనేటటువంటిది ఉత్త విజ్ఞానం నేర్పడమే కాదు, ఒక మనిషిలో విద్యార్థిలో ఉన్నటువంటి సహజ జీవన నైపుణ్యాలని వెలికి తీయాల్సినటువంటి అవసరం ఒకటి ఉంది. మన విద్యా హక్కు చట్టం కూడా ఏం చెబుతుందంటే, ఏ వయసు ఆధారంగా కొన్ని కాంపిటీషన్స్ ఉంటాయి, అంటే సామర్థ్యాలు ఉంటాయి, ఆ సామర్థ్యానికి ఆ విద్యార్థికి నేర్పాల్సిన బాధ్యత ప్రభుత్వాలది అని గుర్తు చేసింది. కనుక మనం విద్య అంటే ఇప్పుడు జీవన నైపుణ్యాలు ఒకటి, సామాజిక సవాళ్ళను ఎదుర్కోవటం ఒకటి, మనం చెప్తున్నట్టు శ్రమని గౌరవించటం ఒకటి. ఇప్పుడు విద్య కేవలం ఉద్యోగం కోసమేనో కాదు, ఇప్పుడు మనం ఏ రంగంలో ప్రవేశించినా మన కొన్ని నైపుణ్యాలు అనేది మన విద్యా విధానం ఇవ్వాలి. మనం ఇవాళ నాయకుడిగా ఎదగొచ్చు, లేకపోతే వ్యవసాయమే చేయొచ్చు, లేకపోతే ఒక పరిశ్రమనే పెట్టచ్చు, లేకపోతే ఏదో ఉద్యోగంలో ఉండొచ్చు, లేదా ఒక పెద్ద ఇంకొక స్థానంలో ఉండొచ్చు.
కానీ దేన్నైనా నడిపించే స్కిల్ అనేటటువంటిది మన విద్యా విధానం ఇవ్వాలి. ఇప్పుడు ఎదురవుతున్నటువంటి సవాళ్ళని అధిగమించేటటువంటి శక్తి మన విద్యారంగం అనేటటువంటిది మనకి ఇవ్వాలి. విద్య ఎంత గొప్పది అంటే ఇవాళ సామాజిక మార్పులు మనం ఏదో కోరుకుంటున్నామో ఆ సామాజిక మార్పుకి ప్రధానమైనటువంటిది విద్యే. ఎందుకంటే ఒక కుటుంబంలో ఎన్నో తరాలుగా విద్య లేని కుటుంబాలు ఉన్నాయి. మనకు తెలుసు ఏకలవ్యుడి కథ అనేక కథలు జరిగిన మనకు విద్యకు దూరం చేశారు చాలా కాలం. కుల మతాలతోటి అని మన వైరుధ్యాలతోటి మన సమాజంలో విద్యకు దూరం చేశారు. కానీ ఒక కుటుంబంలో విద్య నేర్చుకున్నటువంటి వ్యక్తి ఆ కుటుంబం యొక్క ఆర్థిక స్థితిని, సాంఘిక స్థితిని అన్నిటిని మార్చగలిగినటువంటి శక్తి, అంత గొప్ప బలం విద్యలో ఉన్నది. అంత ప్రధానమైనటువంటిది విద్య. కానీ మన పాలక వర్గాలు దీన్ని సెకండరీ చేసి పడేసింది. దానివల్ల సమాజానికి నష్టం, కుటుంబానికి నష్టం, సమాజానికి నష్టం, వ్యవస్థకు నష్టం, రాజకీయ వ్యవస్థకు నష్టం, అన్నిటికీ నష్టం, దేశానికి నష్టం. కనుక మనం ఇప్పటికైనా ఒక సరైనటువంటి పందాలో వెళ్ళాలా వద్దా అనేటటువంటిది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఉండే ముందు ఈ ప్రణాళికలోకి వెళ్లే ముందు అసలు మన విద్యా వ్యవస్థ ఎట్లుంది అనేటటువంటి మీకు ఒక పుస్తకం ఆల్రెడీ సభలో మీరు ఆవిష్కరించారు. ఏది మన గుదిబండే మరికొన్ని విద్యావ్యాసాలు అంటే పుస్తకం చదవండి. అస్సలు మన విద్యా వ్యవస్థ పరిస్థితి ఏంటి అనేటటువంటి చాలా వరకు అర్థమైపోతుంది. మీ చేతుల్లో ఉన్నట్టుంది దాదాపు అందరి దగ్గర. దాన్ని ఒకసారి అధ్యయనం చేయడం ముందు, ఈ ప్రణాళికలోకి వెళ్లే ముందు అనేటటువంటిది మీకు తెలియజేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ప్రస్తుతం ఎట్లుంది, ఎట్లుండాలి ప్రస్తుతం ఎట్లుంది అనేటటువంటిది కూడా మనం విద్యా వ్యవస్థని మనం ఎందుకు మార్పు కోరుకుంటున్నాం అనేటటువంటిది కూడా అవసరం. ఆకునూరి మురళి గారిని నేను అనేక మంది ప్రశ్నించవచ్చు. ఎవరు కొనలో ప్రశ్నిస్తారు. బీజేపీ వాడు వచ్చి ఈయన మతవాది అని ప్రశ్నిస్తారు, ఇంకొకటి వచ్చి ఇంకొక విధంగా అంటాడు, ఇంకొక విధంగా ఆయన చెప్పే దాంట్లో కొంత ఒక్కొక్కసారి కొన్ని ఎగ్జాగ్రేషన్లు కూడా ఉన్నాయి ఆయన ఇచ్చినటువంటి. ఇప్పుడు కానీ టోటల్ గా చూసినప్పుడు ఆయన విద్యా వ్యవస్థకి చికిత్స పాడైపోయి రోగం బట్టి భ్రష్టు బట్టి ఉన్నటువంటి విద్యా వ్యవస్థను మంచం మీద నుంచి లేపాలంటే ఏదో ఒక చికిత్స చేయాలి, ఒక మందు వేయాలి, లేకపోతే క్యాన్సర్ అయితే కొంతవరకు చెక్కోసి దాన్ని బాగు చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఇచ్చినటువంటి నివేదిక. దాంట్లో మాత్రం ఆయన చిత్తశుద్ధిలో మాత్రం తప్పుపట్టాల్సిన పని ఎవరికి లేదు. ఇంకేదన్నా రాజకీయ కోణాల నుంచి రకరకాలుగా విశ్లేషించడం చేస్తారు వాళ్ళ రాజకీయ అభిప్రాయాల ప్రకారం. ఎందుకు అంటే బీజేపీ చేస్తుంది. ఎందుకు చేస్తుంది అంటే నూతన విద్యా విధానం 2020లో ఉన్నటువంటి అశాస్త్రీయాలన్నింటినీ తీసి పారేసింది ఆయన. మళ్ళీ డిటెన్షన్ పెట్టడానికి కానివ్వండి, లేకపోతే ఇంకా కొన్ని పాఠ్యాంశాల్లో అశాస్త్రీయ అంశాలను జోడించడానికి కానీ ఇవన్నీ తీసి పారేసింది ఆగ్నేయ. అందువల్ల వాళ్ళ కోపం వస్తుంది, రావటం అనేది సహజం. కానీ ఏం చూసి దాంట్లో ఉన్న మంచిని కూడా తీసుకుంటే ఆయన ఏంటి అంటే దాంట్లో ఉన్నటువంటి మంచిది థర్డ్ పార్టీ అసెస్మెంట్. విద్యా వ్యవస్థలో థర్డ్ పార్టీ అసెస్మెంట్ అంటే పాఠశాలకు సంబంధం అంటే థర్డ్ ఆ గ్రూపులకు కానీ ఉపాధ్యాయులకు కానీ సంబంధం లేనటువంటి ఒక మూల్యాంకన వ్యవస్థను ఏర్పాటు చేసి అసలు ప్రమాణాలు ఎట్లున్నాయని నిర్ధారణ చేసే దాని నుంచే తీసుకోండి ఆయన. అది మనం మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఇప్పుడు అసలు ఈ మార్పు ఎందుకొరకు అనే ముందు అసలు ఎట్లున్నాయి పాఠశాలలు అనేటటువంటి రేఖామాత్రంగా నేను చెప్తా. అన్ని చెప్పాలంటే రోజుల తరబడి పెట్టింది మనకి. ఒక్కొక్క పాఠశాల వ్యవస్థ గురించి మాట్లాడుకోవాలంటే రేఖామాత్రంగా చెప్తా. ముఖ్యంగా మన ప్రభుత్వ బడుల సంగతి చూద్దాం. ఎన్నున్నాయి మనకు బడులు? ప్రభుత్వ బడులు ఉన్నాయి, ప్రైవేటు బడులు ఉన్నాయి. ప్రభుత్వ బడుల పరిస్థితి ఎట్లుంది? ప్రభుత్వ బడులు 2023-24 యూడైస్ ప్రకారం, అంటే ప్రభుత్వం కేంద్రం ప్రతి సంవత్సరం డైస్ లెక్కలు నిర్వహిస్తుంది. విద్యాల గణాంకాలు, సామర్థ్యాలు కానీ ఎన్ని పాఠశాలలు ఉన్నాయి, ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంత ఖర్చు అవుతుంది, ఇదంతా నిర్వహిస్తుంది. అంటే యూడైస్ అంటాం మనం. ఆ యూడైస్ లెక్కల ప్రకారం 30,022 పాఠశాలలు ఉండే 2023-24లో. అంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ముందు వచ్చిన యూడైస్ ప్రకారం. కానీ మొన్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చెప్పేటటువంటి లెక్క ఏంటంటే 26,000 పాఠశాలలే ఉన్నాయంటే. అంటే ఎన్ని పాఠశాలలు మూతపడ్డాయి మనకు లెక్క? 4,000 పాఠశాలలు మూతపడ్డాయి. 4,000 పాఠశాలలు ఇది మనం అనధికారికంగా అనుకుంటున్నటువంటి లెక్క. కానీ అధికారికంగా ఏంటంటే ఈ మధ్య పార్లమెంటులో చర్చ జరిగినప్పుడు 920 పాఠశాలలు తెలంగాణలో మూతపడ్డాయి జీరో నమోదుతోటి. దాని వలన తెలంగాణ రాష్ట్రం మూతపడ్డ పాఠశాలల లిస్టులో 2వ స్థానంలో ఉంది దేశంలో అనేటటువంటి పార్లమెంట్లో ప్రకటిస్తే మనకి సిగ్గు వేసేటటువంటి పరిస్థితి వచ్చింది. కనుక మరి ఎందుకు ఈ స్థితి ఉంది? ఆకునూరి మురళి గారు వాళ్ళు విద్య అనేక పాఠశాలలు తిరిగి గత సంవత్సరం ఇచ్చినటువంటి నివేదికలో కూడా వాళ్ళు ఇదే అంశం చెప్పారు. పాఠశాలలు ఎందుకు పాడవుతుంది? 19,000 ప్రాథమిక పాఠశాలల్లో 13,000 పాఠశాలల్లో 50 కంటే తక్కువ మంది పిల్లలు ఉన్నారు.
5,000 5,600 ఉన్నత పాఠశాలల్లో మూడొంతుల పరిస్థితి అదే. 50 కంటే లోపే పిల్లలున్నారు. 4,100 ప్రాథమిక ఉన్నత పాఠశాలలో కూడా మూడొంతుల పాఠశాల పరిస్థితి అంతే. 50 కంటే లోపు పిల్లల నమోదు ఉంది. ఎందుకు ఈ నమోదు తగ్గుతూ వస్తుంది? మరి ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు లేరా? యాప్టేషన్లో పిల్లలు లేరా? మరి ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారు. కానీ గత 30-40 ఏళ్ళుగా మన పాలకులు అనుసరిస్తున్నటువంటి విధానాల వల్ల, అంటే ప్రైవేటు విద్యను విద్యా బాధ్యతల నుంచి వైదొలిగి ప్రైవేటు విద్యా వ్యవస్థను ప్రోత్సహించడంతో పాటు ప్రభుత్వ విద్యా వ్యవస్థని నాశనం చేసేటటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. దాని మూలంగా ప్రభుత్వ పాఠశాలలో ఉండాల్సినటువంటి పిల్లలు ప్రైవేటు పాఠశాలల్లో లేదా ఇంకొక ఇతర పాఠశాలల్లోకి చేరిపోయేటటువంటి పరిస్థితి వచ్చింది. అందువల్ల ఇప్పుడు ఉదాహరణకి ఒక 30 మందో 40 మందో ఉన్నత పాఠశాలలో ఒక ఉన్నత పాఠశాలలో పిల్లలు ఉన్నారనుకుందాం. ఉన్నప్పుడు అక్కడ 11, 12 మంది హై స్కూల్ స్టాఫ్ ఉంటుంది. వాళ్ళ వేతనాలు ఎంత ఉంటాయండి? 2 కోట్లు 3 కోట్లు ఉంటాయి. 2 కోట్ల దాకా ఉంటాయి సంవత్సరం వేతనాలు లెక్కేసినప్పుడు. ఇవాళ వాళ్ళకి నిజంగా వాళ్ళు చెప్పుతారు, బోధన చేస్తారు కాబట్టి టీచర్స్ వేతనాలు మనం కాదంటలే. కానీ 30 మంది పిల్లలు ఉంటే క్లాస్కు 3, 4, 5 ఉంటే సామర్థ్యం కలిగిన ఒక టీచరు పాఠాలు ఎవరికి చెప్పాలా? గోడలకు చెప్పేటటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు కొన్ని పాఠశాల పరిస్థితి. అంటే అంత దౌర్భాగ్యకరంగా దిగజారిపోతుంది నమోదు. రేపు ఇంకా పడిపోద్ది. ఎందుకు పడిపోద్ది అంటే ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అనేటటువంటి పెట్టి నియోజకవర్గానికి ఒకటి, దాంట్లో ఒక 2500 పిల్లల్ని 25 ఎకరాలు తీసుకొని ఏదో పెద్ద షో చేసినప్పుడు ఈ ప్రభుత్వ పాఠశాలలో ఉన్న పిల్లలే మళ్ళీ వాటిలో జారుతారు పోయి. అప్పుడు ఈ ప్రభుత్వ పాఠశాలలో ఉన్న ఈ కొద్ది నమోదు కూడా పడిపోతుంది. గత కేసీఆర్ ప్రభుత్వం కూడా చేసింది అదే. ఈ ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేయకుండా ఆయన చేసింది ఏంటి అంటే ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ పేరుతోటి అనేక గురుకులాలు పెట్టింది. అద్దెకు తీసుకొని అద్దె భవనాల్లో, లేకపోతే కూలిపోయే భవనాల్లో, మూతపట్టి ఇంజనీరింగ్ కాలేజీల్లో ఆయన పెట్టేశారు. దానివల్ల ఏమైందంటే ఉన్నత పాఠశాలల్లో బోధనా సామర్థ్యం గల ఉపాధ్యాయులు ఉండి పిల్లలు లేరు. ఆ పాఠశాలల్లోనూ 20 ఏళ్ళకో 15 ఏళ్ళకో 30 ఏళ్ళకో మేజర్ పేమెంట్ తీసుకున్న టీచర్లను పెట్టి అక్కడ సిబ్బంది లేరు, పిల్లలు ఉన్నారు నిండా. ఇట్లాంటి అసమతౌల్యం అంటే విద్యా వృధాని ఈ పాలకులు అనేటటువంటి వాళ్ళు ప్రోత్సహించుకుంటూ రావటం వల్ల ఈ వ్యవస్థ మరింత పతనం దిశగా చేరింది. మరి మన ప్రభుత్వ పాఠశాల వ్యవస్థలో 2 వ్యవస్థలు ఉన్నాయి. ఒకటి ప్రైవేట్ వ్యవస్థ, ఒకటి ప్రభుత్వ వ్యవస్థ, 2 ప్రైవేట్ వ్యవస్థ. ప్రైవేట్ వ్యవస్థలో 34 లక్షల మంది విద్యార్థులు ఉంటే మన వ్యవస్థలో 26 లక్షల మంది విద్యార్థులు, 24 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు ప్రభుత్వ వ్యవస్థలో. ఎందుకని మరి అంతరెందుకు వచ్చి మరి ప్రైవేట్ విద్యా వ్యవస్థ మాత్రం బతుకుతుందంటే అది బతికే పరిస్థితిలో ఇప్పుడు మారుతున్నటువంటి కాలక్రమంలో ఈ ఆశ్రిత పెట్టుబడిదారులు అనేటటువంటి వాళ్ళు, విద్యారంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ సెడార్ స్కూళ్ళని, ఆ స్కూళ్ళని, ఈ స్కూళ్ళని పెట్టి 1,00,000-1,50,000 ఫీజులు వసూలు చేసి పెద్ద స్కూల్స్ పెట్టి వాటిని కూడా దివాళా తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు కూడా ఫీజు రియంబర్స్ రాకనో అది రాకనో మూసుకునేటటువంటి పరిస్థితికి వచ్చింది ప్రైవేట్ విద్యా వ్యవస్థ. ఈ స్థితిలో మనం ప్రభుత్వ విద్యా వ్యవస్థను బాగు చేసుకోకపోతే సమాజం చాలా నష్టపోతుంది. మరి ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ఎందుకు ఇంత వైరుధ్యం వచ్చింది అని మనం ఒకసారి ఆలోచించినప్పుడు మీకు అర్థం చేసుకోవటానికి చెప్తున్నా. ప్రభుత్వ పాఠశాల అనేటటువంటి దానికి 2 యాక్సెస్లు ఉంటాయి. మరి ఇతర దేశాల్లో అమెరికాలో చూడండి, రష్యాలో చూడండి, చైనాలో చూడండి, బ్రిటన్లో చూడండి, వియత్నాంలో చూడండి, మలేషియాలో చూడండి, ఇంకొక సింగపూర్లో చూడండి, ఎక్కడైనా చూడండి, పాఠశాల హ్యాబిటేషన్ అనేటటువంటిది ఒకటే ఉంటుంది. అంటే ఒక ఆ పాఠశాల ఉంటే ఆ పాఠశాలలో రాజైనా, బంటైనా, మినిస్టర్ కొడుకైనా ఎవరైనా అందులో చదవాల్సిందే, కానీ ఇంకొక పాఠశాల ఉండదు ఆ హ్యాబిటేషన్. మరి మనకాన్నే ఈ దరిద్రం ఎందుకు కూడింది? ఒక హ్యాబిటేషన్ పరిధిలో 30 రకాల ప్రభుత్వ పాఠశాలలు ఎందుకున్నాయి? ఇంక 20 రకాల ప్రైవేట్ పాఠశాలలు ఎందుకున్నాయి? మరి ఇవన్నీ ఎందుకు ఏర్పడ్డాయి? మరి వీళ్ళందరికీ విభజన పోతే అసలు మనకు విద్యా వ్యవస్థ ఏం కావాలని చూసినప్పుడు మనకి ఈ యాక్సెస్ లోనే మనం పొరపాటు చేసాం మొదటి నుంచి. ఏంటి యాక్సెస్ అంటే పాఠశాల అందుబాటు అనేటటువంటిది 2 రకాలుగా ఉండాలి ప్రభుత్వ పాఠశాల వ్యవస్థలో. ఒకటి భౌతికపరమైనటువంటి. భౌతికపరం అంటే మనకు సర్వశిక్షా అభియాన్ చెప్పింది ఏంటి అంటే 1 కిలోమీటర్ పరిధిలో ప్రైమరీ స్కూలు, 3 కిలోమీటర్ల పరిధిలో ప్రాథమిక ఉన్నత పాఠశాల, 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్నత పాఠశాల. ఇది ఫిజికల్ యాక్సెస్. మరి ఇంకొక యాక్సెస్ ఏంటి? మనకి ఇప్పుడు పాఠశాలలు చూస్తే 30 రకాల పాఠశాలలు ఉన్నాయి. చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి మన భారతదేశంలో. ఏ దేశంలో లేవు. ఈ నవోదయ పాఠశాలని, కేంద్రీయ విద్యాలయాలని, కేజీబీవీలని, తర్వాత శ్రామిక విద్యా కేంద్రాలని, లేకపోతే
మన ఏకలవ్య పాఠశాలని ఇట్లా రకాలు చూస్తున్నట్టయితే మన భారతదేశంలో 30 రకాల పాఠశాలలు ఉన్నాయి. ఇది ఏ యాక్సెస్ ఈ సామాజిక పరమైనటువంటి యాక్సెస్. సామాజిక పరమైన యాక్సెస్ అంటే వివక్షకు గురువైన వాళ్ళు పెట్టినటువంటి పాఠశాలలు. అంటే బాలికలు విద్యను డ్రాప్ అవుట్స్ ఉన్నారు కాబట్టి మనం కేజీ పెట్టుకున్నాం. లేదా వీధి బాలలు ఉన్నారు కాబట్టి శ్రామిక బాల విద్యా కేంద్రం పెట్టుకున్నాం. ఇట్లా అంటే ఒక హ్యాబిటేషన్ లో ఒక స్కూల్లో కాకుండా వేరియస్ డిఫరెన్స్ యాక్సెస్ తీసుకోవటం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. ఆ ఇతర దేశాల్లో ఉన్న విద్యా వ్యవస్థకి మన దేశంలో భిన్నం ఉండటానికి కారణం ఇది. అంటే విద్యా వ్యవస్థ పట్ల అవగాహన లేని పాలకులు వచ్చి దీన్ని నాశనం చేశారు మొత్తం వ్యవస్థని. మళ్ళీ ఇప్పుడు దీన్ని సరిదిద్దుకోకపోతే భవిష్యత్ కాలానికి చాలా కష్టం. కనుక ఎవరో ఒకరు సరిదిద్దాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి దిద్దురా, ఇంకొక ఆయన దిద్దురా, ఇంకొక ఆయన దిద్దురా కాదు. ఎప్పుడో ఒకసారి ఈ ప్రైవేటు విద్యా వ్యవస్థను సంస్కరించుకోక ప్రభుత్వ విద్యా వ్యవస్థని కానీ ఈ ప్రైవేటు విద్యా వ్యవస్థను కానీ సంస్కరించుకోకపోతే చాలా నష్టం మన సమాజానికి, దేశానికి పొంచి ఉంది. రేపు మూతపడతాయి కొద్దిగా కూడా. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలు చాలా ఇప్పుడు 4,000 మూతపడ్డాయి ఒక సంవత్సరంలోనే. మళ్ళీ ఒక సంవత్సరంలో 4,000 మూతపడతాయి. మళ్ళీ ఒక సంవత్సరంలో 4,000 చివరికి వచ్చేసరికి ప్రభుత్వ పాఠశాల అదృశ్యమయ్యే పరిస్థితి ఉంది. ఇవాళ చూసుకున్నట్లయితే ప్రభుత్వానికి ఉన్న ఆస్తుల్లో 30,000 ఎకరాలు ఒక పాఠశాలకే ఉన్నాయి. పాఠశాల వ్యవస్థలో ఇప్పుడు ప్రైవేటుకు ఉన్న ఆస్తులు అట్నే కానీ 2 లక్షల కోట్ల తరగతి గదులు కూడా సర్వశిక్షణ కట్టించిన తరగతి గదులు కూడా ఇప్పుడు పాఠశాల వ్యవస్థకు ఉంది. ఇవన్నీ ఏమవుతాయి? రేపు అనాథాశ్రమం మీద గాను లేదా వృద్ధాశ్రమాలుగాను మారిపోయే పరిస్థితిలో ఏదైనా ప్రభుత్వ కార్యాలుగా మారిపోయే పరిస్థితి ఉంది. ఒకరోజు మన గ్రామాల్లో పాఠశాల పెట్టుకోవాలంటే గ్రామంలో ఉన్న పెద్దలంతా దానికి పైరవీలు చేసో సందాలు వేసి ఒక పాఠశాల వ్యవస్థ ఏర్పాటు చేస్తే మన పిల్లలు బాగుపడతారనుకునే స్థితి నుంచి వాళ్ళ ప్రతి గ్రామంలో పాఠశాల బడికి బదులు గుడి కడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ సామాజిక మార్పు అనేది దారుణమైనటువంటి. బడి అనేటటువంటి విజ్ఞానాన్ని ఎదలది, గుడి అనేటటువంటిది కానీ ఇంకోటి కానీ మసీదు కానీ ఇంకోటి కానీ మౌఢ్యాన్ని ఎదలుతాడు. కానీ మౌఢ్యాన్ని ఎదలే వైపు ప్రోత్సహిస్తున్నారు తప్ప ఒక బడిని ప్రోత్సహించేటువంటి పరిస్థితి వాళ్ళ సమాజంలో లేదు. ఇది ఒక బాధాకరమైనటువంటి అంశం. ఇది స్కూల్స్కు ఉన్నటువంటి పరిస్థితి. మరి ప్రైవేట్ స్కూల్ పరిస్థితి ఎట్లుంది అంటే ప్రైవేట్ స్కూల్లో కూడా వాళ్ళ విద్యార్థులకు జీతాలు ఇవ్వరు. ఇప్పుడు మనం ఖర్చు చూసుకున్నట్లయితే 1,11,12,000 మనం ప్రభుత్వ పాఠశాల విద్యార్థిపై పెడుతున్నాం. అదే ప్రైవేట్ పాఠశాలలో అయితే 90,000 పెడుతున్నారు. అంటే ఎందుకు ఈ డిఫరెన్స్ ఉంది అంటే వేస్ట్. మన ప్రభుత్వ పాఠశాలలో విద్యా బోధనలో కానీ నిధులు కానీ వేస్ట్ అవుతున్నాయి. దాని సరిపోయినటువంటి నమోదు లేక అది దానివల్ల అంత మనకు ఎక్కువ వస్తుంది. కనుక మనం ఈ ప్రైవేటు విద్యా వ్యవస్థ ఏం చేస్తుంది అంటే లాభాపేక్షతోటి, ధనాపేక్షతోటి ఐఐటి కోచింగ్ అని, జీ కోచింగ్ అని, ఆ కోచింగ్ అని విద్యార్థుల తల్లిదండ్రులని గోల్డ్ ఓడగొట్టి వీళ్ళు ఫీజులు పెంచి విడిగా పెంచి చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి కూడా పోయి ఏమైంది అంటే ఒక 4-5 ఆశ్రిత పెట్టుబడిదారులే విద్యారంగంలో ఉండి ఒక్కొక్క పట్టణంలో 20 నుంచి 30 బ్రాంచ్లు తెలిసి ఇప్పుడు 2-3 స్కూళ్ళు నారాయణ, ఇంకో చైతన్యం, లేకపోతే ఇంకొకటో ఏదో 4-5 పెట్టుబడిదారుల స్కూల్స్ మాత్రమే ఒక్కొక్క పట్టణంలో 20-30 బ్రాంచ్లు తెలిపి నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయ్యే ప్రైవేట్ స్కూల్ని అద్దెకు తీసుకొని వాళ్ళు నడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. రేపు ఎటుదారి చేస్తుంది ఈ వ్యవస్థ అనేటటువంటిది, ఈ దుష్ఫలితాలు అనేటటువంటిది కూడా మనం ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి. అందుకనే ప్రాథమిక విద్యా వ్యవస్థ కానీ మాధ్యమిక విద్యా వ్యవస్థ కానీ మన విద్యా వ్యవస్థను సంస్కరించుకోవాల్సిన అవసరం మన మీద ఉంది. మరి ఇక జూనియర్ కాలేజీల పరిస్థితి ఎట్లుంది? విద్యా వ్యవస్థలో ఒక స్టేజ్ 10th వరకు, ఇప్పుడు ఇంటర్ వరకు మనం అనుకునేది ఇప్పుడు అది వస్తుంది, ముందు వస్తుంది. ఒక 2 విషయాలు చెప్తా. తర్వాత ఇంటర్లో పరిస్థితి ఎట్లుందంటే 1,10,000 1,20,000 మంది ప్రతి ఏటా ఇంటర్ ఫస్ట్ ఇయర్లో జారుతుంటే క్లాసులు అటెండ్ అయ్యేది 64,000 కట్టే మెచ్చుకోలే. అంటే ఒక 50,000 మంది గైరాజులు అవుతున్నారు. ఇవి అడ్మిషన్ తీసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు, మళ్ళీ పరీక్షలు రాస్తున్నారు వచ్చి. ఏంటి పరిస్థితి? మరి బోధనా సిబ్బంది ఏం కావాలి? అక్కడ ఉన్న చెప్పే పాఠాలు అర్థం కాకనా, లేకపోతే అక్కడ సరైన కోర్సు లేకనా, లేకపోతే సౌకర్యాలు లేకనా, ఎందుకు రావటం లేదు వీళ్ళు? ఒక 50,000 మంది లేదా పనులు పాపం ఏమైనా పనుల్లో ఉన్నారా అని ఆలోచన చేసినప్పుడు చాలా రకమైనటువంటి వైఫల్యాలు కనపడుతున్నాయి దీంట్లో కూడా. ఇవన్నీ కూడా సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా డిగ్రీ వ్యవస్థను చూసుకున్నప్పటికీ మనకి బ్రహ్మాండమైనటువంటి ఫర్నిచరు, బ్రహ్మాండమైనటువంటి విశాలమైనటువంటి 20, 30, 40 ఎకరాల విశాలమైనటువంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. కానీ ఇరుకు గదుల్లో ఎక్కడో మురికి గదుల్లో మనం చదువుకునేటటువంటి డిగ్రీ కాలేజీల్లో జారుతున్నారు తప్ప వాటిల్లో జారట్ల పిల్లలు. కారణం ఏంటి చూసినప్పుడు మనకి 100లో 14% కళాశాలలో ప్రైవేటు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు మాత్రమే న్యాక్ గుర్తింపు ఉంది. న్యాక్ అంటే నేషనల్ అథారిటీ ఆఫ్ వాళ్ళ నాలెడ్జ్, వాళ్ళు ఒక A+, A+, A++, B+ అని ఇట్లా ఇస్తారు. వాళ్ళు
గ్రేడ్లు. అట్లా ఇచ్చినటువంటి గ్రేడ్ కేవలం 14% కళాశాలకు, మిగతా కళాశాలకు లేదు. అంటే అంటే ఎందుకు లేదు అంటే 80% అధ్యాపకుల పోస్టులు ఖాళీ ఉన్నాయి ఈ డిగ్రీ కళాశాలల్లో. అంటే ఎవరు చెప్పేవాళ్ళు లేకుండా ఎక్కడ చదువుకుంటారు? గ్రౌండ్ ఉంటే సరిపోద్దా? అందువల్ల రావటం లేదు. అందుకనే ఇప్పుడు ఈ విద్యా ప్రణాళిక వాటి మార్పును కూడా సూచించడం జరిగింది. ఏంటి అనేటటువంటి తర్వాత మనం చేద్దాం. ఇంకొకటి ఏంటి, మరి ఉన్నత విద్య ఎట్లుంది? ఉన్నత విద్య అయినటువంటి మన యూనివర్సిటీ మీరు చూస్తూనే ఉన్నారు, దగ్గరనే ఉన్నట్టు. ఏంటి పరిస్థితి? గతంలో ఉన్న పరిస్థితులు ఉన్నాయా? సిబ్బంది లేదు. 70-80% ఇప్పుడు ప్రొఫెసర్స్ లేనే లేరు. అసలు హాస్టల్ అధ్వానం, అక్కడ మెయింటెనెన్స్ అధ్వానం, అంత ప్రభుత్వాల జోక్యం, దాంట్లో రకరకాల రాజకీయ జోక్యాలు ఇవన్నీ ఉన్నాయి. లింగో కమిటీ ఏం చెప్పింది? స్వతంత్రంగా ఉండాలి యూనివర్సిటీ కమిటీ అని చెప్పింది. కానీ వాటన్నిటికీ విరుద్ధంగా ఈ కాలేజీలు కానీ ఇవి ఉన్నాయి, యూనివర్సిటీలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విద్యా వ్యవస్థను అంటే సమూలంగా మార్చుకున్నప్పుడు మాత్రమే మనం ఒక దారికి వెళ్ళగలుగుతాం. అది ఎవరో ఒక పాలకుడు చేయాలి. అది రేవంత్ రెడ్డి చేస్తారా, ఇంకొకరు చేస్తారు కానీ ఆయన ఇప్పుడు విద్యా కమిషన్ వేసి ముందుకు ఒక రిపోర్ట్ వచ్చింది కాబట్టి ఆ రిపోర్ట్ను మనం క్షుణ్ణంగా పరిశీలిద్దాం, దాంట్లో మంచి చెడులు పరిశీలిద్దాం. ఇప్పుడు ఉన్న పరిస్థితి ఇది, విద్యా వ్యవస్థ పరిస్థితి. ఇది మారాలనుకుంటారా వద్దనుకుంటారా? మీరు మారాలా వద్దా? ఈ వ్యవస్థ మారాలనుకున్నప్పుడు ఏదో ఒక సంస్కరణ మనం ఖచ్చితంగా దాన్ని విద్యకి గత సంవత్సరం 23,000 కోట్లు బడ్జెట్ లో కేటాయిస్తే 18,000 కోట్లు కేవలం జీతాలకు పెట్టుకున్నాం. అంటే టీచర్లు, అధ్యాపకులు, జీతాలకే చేస్తున్నాం తప్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఉపయోగించేది తక్కువ. మరి ఇంత ఉపయోగించను, అంత బోధనా శక్తిని మనం ఏమైనా గ్రహిస్తున్నాం మన విద్యార్థి కంటే? లేదు. ఎక్కడో వృధా జరుగుతుంది. ఆ వృధాన్ని అరికొట్టకపోతే మనకి విద్యకు కేటాయించే అరాకొర బడ్జెట్ ఇప్పుడు 5-6% కేటాయిస్తున్నారు విద్యకి, కానీ అది కూడా వృధా అయిపోతున్నటువంటి పరిస్థితి. అందుకనే దాని సమతుల్యత కాపాడుకోవడం కోసం నిజంగా విద్యా బడ్జెట్ ఖచ్చితంగా ప్రతి పైసా పిల్లవాడి మీద సమాజం కోసం, పిల్లవాడికి ఉపయోగపడటం కోసం ఖచ్చితంగా ఈ విద్యా ప్రణాళికలో సంస్కరణ అనేటువంటి అవసరం. దానికి ఇప్పుడు ఆకునూరి మురళి కమిటీ, విద్యా కమిటీ అనేటటువంటి విద్యా ప్రణాళిక 2026 అనే పేరుతోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మధ్య ఒక 45 పేజీల నివేదికను సమర్పించింది. ఏంటంటే 355 పేజీల్లో విద్యా కమిషన్ ఇచ్చినటువంటి నివేదికని కుదించి, అంటే దాని వెలుగులో ఇప్పుడు మన సంస్కరణ ఎట్టుండాలి, ఏ విధానం ఎట్టుండాలి అనేటటువంటి చెప్తూ ఒక 45 పేజీల నివేదిక ఇచ్చింది. అది మీకు పంపించాను. ఆ నివేదిక మురళి గారే నాకు పంపించాడు, అది మీకు పంపించాను. అది చదవండి. చదివిన తర్వాత దానిలో ఉన్నట్టు అనాలిసిస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. నేను దాని గురించి దాంట్లో మంచి చెడులు కడుపుకుంటూ వెళ్తా. తర్వాత మీరు రాసుకోండి, ఏదైనా డౌట్ వస్తే నన్ను ప్రశ్నలు అడగండి, దానికి సమాధానం చెప్తాను నేను. ముఖ్యంగా ఫస్ట్ ఏంటంటే మనం ప్రాథమిక విద్యను తీసుకున్నాం. ప్రాథమిక విద్య స్కూల్ ఎడ్యుకేషన్ తీసుకున్నప్పుడు ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేటటువంటిది మనకి ఫౌండేషన్. అంటే ప్రీ ప్రైమరీ ప్రాథమిక నర్సరీ నుంచి ఎల్కేజీ, యూకేజీ ఈ 3 సంవత్సరాలు, అంటే 3 నుంచి 6 సంవత్సరాల వయసు వరకు ఉన్న పిల్లలకు సంబంధించినటువంటి విద్య. అంటే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఇవి ప్రైవేట్ స్కూల్లోనైతే ఎల్కేజీ, యూకేజీ పేరుతో ఉన్నాయి. మన ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో అయితే అంగన్వాడీలు అనే పేరుతో దాంట్లో నిర్వహిస్తున్నాం నర్సరీని. కానీ ఈ విద్యా హక్కు చట్టం ఏం చెప్పింది అంటే 2009 విద్యా హక్కు చట్టం ఈ ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేటటువంటి దాన్ని అంగన్వాడీ కేంద్రాల్లో కాకుండా వాటన్నిటిని తీసుకుపోయి ప్రాథమిక పాఠశాలలో మెర్జ్ చేయండి అని చెప్పింది. చెప్పి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2009 అంటే దాదాపు 18-17 సంవత్సరాలు అవుతుంది. కానీ ఇంతవరకు ఆ పని చేయలే. చాలా చోట్ల, కొన్ని చోట్ల చేశారు. ఈ సంవత్సరం ఏవో కేంద్రాలు చేశారు ప్రాథమిక పాఠశాలలో, కానీ చేయాలి. కానీ కేంద్రం ఇచ్చినటువంటి 2020 నూతన విద్యా చట్టంలో కూడా అదే విషయం చెప్పారు. కానీ వాళ్ళు ఏం చేశారంటే కేంద్రం వాళ్ళకి టీచర్లకు ఇచ్చేటటువంటి వేతనాలు మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి, కేంద్రం భరించదని చెప్పారు. అంటే వాళ్ళ బాధ్యత తప్పుకున్నారు. చెప్పడం అయితే చెప్పారు ప్రాథమిక పాఠశాలలో ఉండాలంటే. ఇది ఒక అంశం. ఇప్పుడు కొత్తగా ఇవి విద్యా నివేదిక 2026 విద్యా ప్రణాళిక 2026 ఏం సూచించారంటే తెలంగాణ పబ్లిక్ స్కూల్ అనేటటువంటి దాన్ని ఒక ఇంట్రడ్యూస్ చేశాడు మురళి గారు. ఏంటి దాని ఉద్దేశం అంటే నర్సరీ నుంచి 12వ తరగతి వరకు, అంటే ఇంటర్మీడియట్ కూడా ఉండదు, దీంట్లో స్కూల్ ఎడ్యుకేషన్లోకి వస్తుంది. అది విద్యా హక్కు చట్టంలో ఉన్నటువంటి నిబంధనలు 2020 నూతన విద్యా విధానంలో ఉన్నటువంటి సూత్రాల ప్రకారం నర్సరీ నుండి ఇంటర్ వరకు ఒకే పాఠశాల వ్యవస్థలో కొనసాగుతుంది. అది తెలంగాణ పబ్లిక్ స్కూల్ పేరుతో ఆయన దాన్ని ఇంట్రడ్యూస్ చేశాడు. దాన్ని ఏంటంటే గతంలో మండలానికి 3 స్కూళ్ళు ఇస్తే ఇప్పుడు ఇచ్చినటువంటి నివేదికలో 2 స్కూళ్ళు ఇచ్చాడు. అంటే 2 తెలంగాణ పబ్లిక్ స్కూళ్ళు మండలంలో ఉన్నటువంటి ప్రభుత్వ బడుల స్థానంలో ఏర్పాటు చేస్తారు. ఆ 2 స్కూల్స్ లో
ఏంటి అంటే 1500 మంది ఒక్కొక్క పాఠశాలలో స్ట్రెంత్ ఉంటారు. ఆ ఉపాధ్యాయులు అన్ని సామర్థ్యాలు, స్కిల్స్ ఉన్నటువంటి ఉపాధ్యాయులను తీసుకొచ్చి ఆ 2 వాటిలోనే సర్దుతారు. తర్వాత యాక్సెస్ కోసం ఒక్కో మండలానికి 5 బస్సులు పెడతారు. అంటే 70 లక్షల రూపాయల బస్సుల కోసం కూడా ఒక్కొక్క మండలంలో కేటాయించారు. అంటే 14 లక్షల సబ్సిడీ, 25 లక్షల బస్సు అయింది. 14 లక్షల సబ్సిడీ ఇస్తారు ఎవరైనా దాన్ని పెట్టుకున్న వాళ్ళకి. ఆ విధంగా ఒక 70 లక్షలు పెట్టారు. ఒక్కొక్క బడికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గా 3 కోట్ల రూపాయలు, ఎస్టాబ్లిష్మెంట్ గా 12 కోట్ల రూపాయలు, అంటే 15 కోట్ల రూపాయలు, అంటే మండలానికి 30 కోట్లు. ఈ విధంగా ఒక ఏడాదికి 200 మండలాల చొప్పున 5 సంవత్సరాలకి 1000 మండలాలు పూర్తయితే 37,000 కోట్ల ఇచ్చాడు ఆయన. చూపించాడు ఏం చూపించాడంటే 30 మొత్తం ప్రణాళికలో 35,920 కోట్లు. ఎట్లా అంటే 100 నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గంలో 2 మండలాల చొప్పున 200 మండలాల్లో ఈ సంవత్సరం 400 తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ పెడతారు. వాటికి ఒక్కొక్క పాఠశాలకు 15 కోట్ల చొప్పున 6,000 కోట్లు ఖర్చు అవుతుంది వార్షిక ప్రణాళిక. దీంట్లో 5 బస్సులు కొనుగోలుకి, అంటే ఈ సంవత్సరంలో నెక్స్ట్ ఇయర్ నుంచి ఇచ్చాడు. ఎప్పుడంటే 2026-27 విద్యా సంవత్సరం నుంచి ఈ ప్రణాళిక 5 సంవత్సరాలు 2030-31కి పూర్తి అయింది అనమాట. ఇది ఏం చెప్పింది అది 280 కోట్లు బస్సులకి, 3 కోట్ల చొప్పున 1200 కోట్లు ఈ రికరింగ్ గ్రాంట్ చొప్పున మొత్తం 7,480 కోట్లు ప్రతి ఏటా బడ్జెట్ లో మనం ఈ ప్రణాళిక కోసం ఖర్చు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం 6,000 కోట్లు ఆయన సూచించారు. ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్లో ఉన్నటువంటి మంచి చెడులు ఏంటి అనేటటువంటిది మనం ఒకసారి దీన్ని అర్థం చేసుకోవాలా. దీని నివేదిక కూడా ఇప్పుడు ప్రవేశపెడతారు బడ్జెట్ లో, మన అసెంబ్లీలో పెడతారు 15 నుంచి జరిగేటటువంటి దాంట్లో. ఈ తెలంగాణ పబ్లిక్ విద్యా బిల్లులో ఈ విషయం ఉంటుంది. ముందు ముఖ్యంగా మనం ఈ స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టంలో వాళ్ళు సూచించిన దాంట్లో ఇంకొక విషయం ఏంటి అంటే విద్యా బోర్డులు అంటే ఇంతకు ముందు డైరెక్టరేట్ ఉండేది మనకి, మొత్తం ఇప్పుడు ఉంటుంది డైరెక్టరేట్. కానీ విద్యా విధానాలుగా కాడ నుంచి మొదలుపెట్టి, ప్రమాణాల కాడ నుంచి మొదలుపెట్టి ఉపాధ్యాయుల నియామకాల వరకు డిస్ట్రిక్ట్ కలెక్టర్ నేపథ్యంలో విద్యా బోర్డుకు అప్పగించారు. దీనివల్ల ఏమైంది అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్కి నియామకాలు అప్పగించడం వల్ల దీంట్లో రాజకీయాలు ప్రవేశిస్తాయి, లేకపోతే రకరకాలైనటువంటి తర్వాత రేపు బడ్జెట్ కేటాయింపుల్లో మీ సాగు మీరు సాగండి అంటే జిల్లాలో డబ్బులు ఉండవు, ఇట్లాంటి పరిస్థితి ఉంటుంది. అంటే వికేంద్రీకరణ మంచిదే, కానీ బడ్జెట్ విషయంలో కేంద్రీకరణ ఉండాల్సిందే దాని విషయంలో. కనుక దీని జిల్లా బోర్డులు 33 జిల్లాలకు 33 బోర్డులు ఎవరి ఆధ్వర్యంలో, కలెక్టర్ ఆధ్వర్యంలో, తర్వాత హైదరాబాద్ 3 జిల్లాలు 36 జిల్లాలుగా ఏర్పాటు చేశారనేటటువంటి దీన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సరే, ఇది ఒక మంచి పని. తర్వాత ఆకునూరి మురళి గారు చెప్పింది ఏంటంటే నర్సరీ నుండి ఇంటర్ వరకు, లేదా పీజీ వరకు కూడా ఆంగ్ల మాధ్యమంనే సూచించారు. త్రిభాషా సూత్రం పాటించారు. త్రిభాషా సూత్రం అంటే ఒక రీజనల్ లాంగ్వేజ్, అంటే మన మాతృభాష, ఇంగ్లీషు, హిందీ 3 భాషలు అనేటటువంటి నేర్పడం జరిగింది భాషాపరంగా. కానీ నర్సరీ నుండి పీజీ వరకు ఆయన చూసిందంటే ఇంగ్లీష్ మీడియంలోనే విద్య ఉండాలని సూచించారు. కానీ దీన్ని మనం ఇక్కడ ఆలోచించాల్సినటువంటి అవసరం ఏంటంటే మనకి విద్యా హక్కు చట్టంలో కానీ నూతన జాతీయ విద్యా విధానం 2020లో కానీ ఏమి సూచిస్తుంది అంటే 1 నుంచి 5 తరగతి, నర్సరీ నుంచి 5 తరగతి వారికి మాతృభాషలో విద్యాబోధన ఉండాలి కంపల్సరీ అని సూచించింది. అంటే మనది ఫెడరల్ వ్యవస్థ కనుక కేంద్ర చట్టానికి లోబడి రాష్ట్ర చట్టం ఉండాలి. కాబట్టి మనం ఇంగ్లీష్ మీడియం ఉండాలి ఆయన చెప్పినట్టు. ఎందుకంటే ఇవాళ ఉన్న ఇంగ్లీష్ మీడియం రేపు ప్రాధాన్యత ఉంటుందని అనుకోలేము. ఎందుకంటే ఇవాళ ఆందోళనలు వస్తున్నాయి, అమెరికా నుంచి వెళ్ళిపోండి, బ్రిటన్ నుంచి వెళ్ళిపోండి, ఆస్ట్రేలియా నుంచి వెళ్ళిపోండి, మీరంతా వలసలు ఇక్కడ నుంచి వెళ్ళండి అని వస్తున్నాయి. రేపు వాళ్ళంతా మన దగ్గరకు వచ్చి మనకానే అడ్జస్ట్ కావాల్సి ఉంటుంది. అప్పుడు ఆంగ్ల ప్రాధాన్యత కొంత తగ్గింది అని అట్టని మనం ఆంగ్ల ప్రాధాన్యత ఇప్పుడు అవసరం లేదని కాదు, ఉండాలి, ఆంగ్ల మాధ్యమంలోనే ఉండాలి. కానీ ఒక ఆప్షన్ మనం ఇక్కడ పీడిఎస్గా మీరు ఆప్షన్ చేర్చాల్సింది ఏంటంటే నర్సరీ నుంచి 5వ తరగతి వరకు కూడా మన ప్రాంతీయ భాషా మాధ్యమం అంటే మాతృభాషా మాధ్యమంలో ఆప్షన్గానైనా ఇవ్వాలి. దానికి సపోర్టుగా అంటే ఇష్టమైనట్టు చేస్తారు. 1 నుంచి 5 తరగతుల వరకు అయితే కంపల్సరీ మాతృభాషలో విద్యాబోధన ఉండాలనే దాన్ని మనం పీడిఎస్గా కూడా మనం సూచించాల్సినటువంటి అవసరం ఉంది. దానికి కొంత నేపథ్యం ఉంది, దాన్ని ఏరే సందర్భంలో తెలుసుకుందాం ఎందుకు అనేటటువంటి ఇది ఒక అంశం. ఇంకొక అంశం ఏంటంటే మధ్యాహ్న భోజన పథకంలో కూడా ఈయన
మధ్యాహ్నం స్నాక్స్ అన్ని రకరకాల మంచిగా సూచించాడు. కొంత పెంచాల్సిన ఇప్పుడున్నటువంటి రేట్ల ప్రకారం పెంచి చూపించాడు, కానీ దానికి ఒక క్రమ పద్ధతిలో ఎంత రేట్లు పెరుగుతుంటే ఏ రకంగా పెంచాలి అనేటటువంటిది కూడా ఇచ్చింటే బాగుండేది. సరే, ఒక రకంగా మెరుగైనటువంటిది ఇచ్చాడు మధ్యాహ్న భోజనం కూడా. తర్వాత ఇంకొకటి ప్రధానమైన మార్పు ఏంటంటే ఉపాధ్యాయ విద్య. ఉపాధ్యాయ విద్య ఏంటంటే ఇంతకుముందు డిఎడ్ ఉండేది, అంటే ఇంటర్మీడియట్ చదివి డిఈడి చేసి టీటీసీ చేసి ప్రాథమిక విద్య ఉపాధ్యాయ ఎస్జిటిగా నియమకం అయ్యేది. ఇప్పుడు ఎత్తేసిండు ఆయన. అది ఎత్తేసి రెండే స్లాబులు పెట్టిండు. ఒకటి బిఎడ్ ప్రైమరీ, 2 బిఎడ్ సెకండరీ. అంటే ఒక నర్సరీ నుండి 5 తరగతులు బోధించే వాళ్ళు, బిఎడ్ నుంచి 6 నుంచి 12 తరగతులు బోధించే వాళ్ళకి రెండే ఉపాధ్యాయ విద్యలో రెండే రకాలు సూచించాడు. దాంట్లో ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడంటే అది ఇంటర్ ప్రాతిపదిక రద్దు చేసిండు. వీళ్ళు కూడా ఈ 2 శిక్షణ పొందే వాళ్ళకు కూడా కనీస అర్హత పీజీ ఉండాలి. ఒక ఎలిమెంటరీ స్థాయిలో బోధించే వాళ్ళకి మాత్రం డిగ్రీ ఉన్నా పర్వాలేదు, ప్రీ ప్రైమరీకి బోధించే వాళ్ళకి మాత్రం డిగ్రీ ఉన్నా పర్వాలేదు. ఇది కనీస సూత్రంగా ఒక మార్పు చేశాడు ఉపాధ్యాయ విద్యలో. ఇంకొకటి విషయం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే విద్యా హక్కు చట్టం ప్రకారం చేసినటువంటి ఈ మార్పుని కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు. మన ఉపాధ్యాయులలో కూడా తప్పుడు ప్రచారం అవుతుంది. తప్పుడు ప్రచారం ఏమవుతుంది? నేను ఉదాహరణ చెప్తున్నా, అనకూడదు. మన ఏపీటీఎఫ్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి మొన్న విద్యా హక్కు చట్టాన్ని మార్చాలని పార్లమెంట్ ముందు ధర్నా చేశారు. అసలు విద్యా హక్కు చట్టాన్ని కోరుకుంది ఎవరు? మనమే. ఎప్పటి నుంచో మెక్కలేకి నకలైనటువంటి వ్యవస్థ మారాలి, విద్యా హక్కు చట్టం రావాలి అని 100 సంవత్సరాలుగా కొట్లాడి తెచ్చుకున్న విద్యా హక్కు చట్టంలో ఒక టెట్టు నిబంధన, వాళ్ళ స్వార్థం కోసం టెట్టు నిబంధన తొలగించమని చెప్పడం కోసం పార్లమెంట్ లో దాన్ని సవరణ చేయాలని పోయారు. మనం అంటే తన దాకా వచ్చినప్పుడు కూడా మనం ప్రోగ్రెసివ్ ఐడియా దృక్పథంతో ఆలోచించాలి తప్ప ఇక్కడ మనకేదో నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో ఆలోచిస్తే అది చట్ట విరుద్ధం అవుతుంది. అది మనలాంటి వాళ్ళు మొన్న నేను కామెంట్ కూడా పెట్టిన వాళ్ళ గ్రూప్ లో, ఇది చేస్తే మనం విద్యా చట్టాన్ని సమర్థిస్తున్నప్పుడు అందులో ఉన్న అంశాన్ని మనం ఎందుకు వ్యతిరేకంగా పోవాలి అనేటటువంటిది చేయటం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మరి ఇది తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ సంబంధించి ఆషామాషికి పెట్టలేదు మురళి గారు. ఆరుట్ల అనేటటువంటి మండలంలో రంగారెడ్డి జిల్లాలో 1 సంవత్సరం పాటు ఈ ప్రయోగం చేసి దాన్ని సక్సెస్ అయ్యి దానిలో ఉన్నటువంటి సాధక బాధకాలు తెలుసుకొని ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ స్కూల్ అనేటటువంటి దాన్ని మనకి సూచించడం అనేటటువంటిది ముఖ్యంగా జరిగింది. ఇంకొక అంశం ఏంటంటే దీంట్లో దగ్గరకు వస్తున్నామా, ఇంకా కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి మనం చర్చించాల్సినవి. ఈ ప్రణాళిక మొత్తం కూడా 2 అంశాలు, దీంట్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన 2 అంశాలు ఏంటంటే విద్యా చట్టం 2026, తెలంగాణ విద్యా చట్టం 2026లో 2 మార్పులు ఉన్నాయి, ప్రధానమైన మార్పులు. ఒకటి ఏంటంటే విద్యా హక్కు చట్టంలో మనకు చెప్పింది ఏంటంటే 6 నుంచి 14 సంవత్సరాల వయసు గల పిల్లలకి విద్యా గ్యారంటీ ఇస్తుంది ప్రభుత్వం. కానీ తెలంగాణ విద్యా విధానం 2026లో ఆయన చెప్పింది ఏంటంటే 3 నుంచి 18 సంవత్సరాల వయసుకి ఎక్స్టెండ్ చేశాడని. అంటే నర్సరీ నుంచి పీజీ వరకు కూడా ఉచిత విద్యని అందజేయాలి, విద్యా హక్కు చట్టాన్ని వర్తింపజేయాలి అనేటటువంటి మంచి సూచన. అదొక మంచి సూచన చేశాడు. అది దీని ప్రకారం 80 లక్షల మంది పిల్లలకి మేలు జరిగింది. మన రాష్ట్రంలో 1.5 కోట్ల మంది తల్లిదండ్రులకి ఆర్థిక నష్టాన్ని నివారించగలిగిన అవుతాం మనం దీనివల్ల, ఇది అమలు జరపడం వల్ల. ఇంకొకటి ఏంటంటే ఇందా చెప్పుకున్నాం కదా, 1 లక్ష రూపాయలు ప్రతి విద్యార్థి మీద ఖర్చు అవుతుందని. ఈ విద్యా ప్రణాళిక అమలు చేయడం వల్ల ఏం జరుగుతుందంటే 1,00,000 నుంచి 50,000 ప్రతి విద్యార్థి మీద 50,000 పెడితే చాలా నాణ్యమైన ఉచిత విద్య లభిస్తుంది పిల్లలకి. ఇది ఒక అంశం. తర్వాత ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సంబంధించి ప్రైవేటు విద్యా వ్యవస్థల్లో టోఫెల్ లాంటి కోచింగ్ని నిర్దాక్షిణ్యంగా రద్దు చేయాలని చెప్పాడు ఆయన. ఎందుకంటే వీటి పేరుతో నిలువుదోపిడి చేస్తున్నారు. అట్లా చేయకుండా ప్రభుత్వ పాఠశాల వ్యవస్థలోనే ఇవి అందుబాటులోకి తెస్తారు ఇప్పుడు ఈ స్కూల్స్లో. తర్వాత ఇంకా మనకి టెక్నికల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అనేది యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అని వచ్చినాయి, వాటిలో మనం తీసుకోవచ్చు అటువంటి అనేది ఆయన సూచించాడు. ముఖ్యంగా ఇక ఇంకొక మార్పు ఏంటంటే దీంట్లో ఇంటర్మీడియట్ అంటే 12వ తరగతికి మాత్రమే ఫైనల్ ఎగ్జామ్ ఉంటుంది. 10వ తరగతి ఎస్ఎస్సి బోర్డుని ఇంటర్మీడియట్ బోర్డుని రెండుని కలిపేస్తారు. ఎందుకంటే ఒకే స్కూల్ సిస్టమ్ వచ్చింది కాబట్టి కలిపేసి ఇప్పుడు ఒకటే బోర్డు ఉంటుంది. దాంట్లో 12వ తరగతికి మాత్రమే పబ్లిక్ ఎగ్జామ్ అనేటటువంటిది ఉంటుంది.
ఈ పబ్లిక్ ఎగ్జామ్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా లేకపోతే లేదా గ్రేడుల ఆధారంగా మనం ప్రవేశాలు ఉంటాయి. ఎంట్రన్స్ పరీక్షలు అనేవి ఉండవు. ఎంసెట్ అని, జీసెట్ అని, లేకపోతే ఫార్మసీలో టెస్ట్ అని టెస్టులు ఉండవు. ఏ ఇంటర్మీడియట్లో వచ్చినటువంటి మార్కులు శాతం ఆధారంగా ఫార్మసీ విద్యలో కానీ, ఇంజనీరింగ్ విద్యలో కానీ, లేకపోతే వ్యవసాయ విద్యలో కానీ సీట్లు కేటాయిస్తారు. ఇది ఒక మార్పు. ఇది ఒక మంచి మార్పే. మనం ఎప్పటి నుంచో కోరుకుంటున్నటువంటి మార్పే. అదేవిధంగా ఇంకొక ఇక్కడ కీలకమైనటువంటి అంశం నేను ఇక్కడ చెప్పదలుచుకొని మనం చర్చించాల్సినటువంటి అంశం, మీరు కూడా చాలా దృష్టితో చర్చించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఏం సూచించిన దాంట్లో విద్యా ప్రమాణాలు మెరుగుపరచడానికి కనిష్ట ఉత్తీర్ణత శాతాన్ని పాఠశాలలు అయితే, ఇంటర్లో పాఠశాలలు అయితే 45%, డిగ్రీలో అయితే 50% పెంచాడు. ఇంతకుముందు ఎంత ఉంది మనకి? 35% ఉంది. ఈ 35% ఎట్లా వచ్చింది? అది మెకాలే విద్యా విధానం, గుమస్తాలు, బ్రిటిష్ వాడి గుమస్తాలు తయారు చేసి ఈ 35% తెలివి వచ్చే సాలే, మిగతాది ఎట్నో మనం వాడికి తెలియలేకపోయినా మనకు రాత్రే సాలి లెక్కలని వాడు పెట్టిండు. అది అశాస్త్రీయమైనటువంటిది. ఈ ప్రాతిపదిక అనేటటువంటిది అసలు అశాస్త్రీయమైనటువంటి మార్కుల ప్రాతిపదిక. అందుకనే మన విద్యా హక్కు చట్టంలో దాన్ని తొలగించుకున్నాం, గ్రేడుల సిస్టమ్ తీసుకొచ్చినాం. అంటే దాంట్లో పాస్ ఫెయిల్ అనేది ఉండదు, గ్రేడ్ అప్గ్రేడ్ చేసుకుంటూ పోవాలా. పిల్లవాడు ఏ డి గ్రేడ్ లో ఉంటే బి గ్రేడ్ లోకి చేసుకోవాలి, సి గ్రేడ్ లోకి చేసుకోవాలి, సి గ్రేడ్ లో ఉంటే బి గ్రేడ్ లోకి చేసుకోవాలి, బి గ్రేడ్ ఉంటే ఏ గ్రేడ్ లో చేసుకోవాలనేది లక్ష్యం. అంతే తప్ప దానికి ఒక ప్రమాణం అనేటటువంటిది లేదు విద్యా హక్కు చట్టం ప్రకారం. కానీ మురళి గారు ఏం చేశాడంటే ఇక్కడ దీన్ని స్టాండర్డ్స్ కోసం 45%, 50% చేశాడు. అంటే డిగ్రీ కళాశాల పీజీలో అయితే వాస్తవంగా 50% అమలు జరుగుతుంది ఇప్పుడు. ఎట్లా అంటే ఏ లెక్చరర్కి పోవాలన్నా 50% కనీస మార్కులు ఉండాలి పీజీలో, దేనికి పోవాలన్నా 50%, ఉద్యోగానికి పోవాలన్నా 50% కనీస మార్కులు ఉండాలి పీజీలో. కాబట్టి అది పెద్ద ప్రాబ్లం లేదు. కానీ పాఠశాల వ్యవస్థకు వచ్చేసరికి 35 నుంచి ఒకేసారి 45% పెంచడం వల్ల ఏమవుతుందంటే, ఇక్కడ కొంచెం ఏ పనో గినో చేసుకొని వచ్చి పాఠశాలలో చదువుకునేటట్టు బడుగు బలహీన వర్గాల రిజర్వేషన్ల కోత విధించబడుతుంది. అంటే వాళ్ళు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది, ఎక్కువ మంది విద్యకు దూరం అయ్యే పరిస్థితి మళ్ళా ఉంది. కనుక ఆ ప్రాతిపదిక అనేటటువంటిది కొంత మార్చుకోవాలి. 45 నుంచి 40గా 35గా అనేటటువంటిది మనం దాన్ని శాస్త్రీయంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. చెయ్యాలి కూడా ఖచ్చితంగా. ఎందుకంటే అట్లా కాకుండా ఇంకొక విధంగా కూడా మనం సూచించవచ్చు. ఓవరాల్గా 6 సబ్జెక్టులు ఉంటే 6 సబ్జెక్టులో ఓవరాల్ 40 యావరేజ్ తీసుకోవచ్చు. అంటే ఒక సబ్జెక్టులో మేధావి కావచ్చు, ఇంకొక సబ్జెక్టులో తక్కువ మార్కులు రావచ్చు అతనికి. అట్లా ప్రాతిపదిక కాకుండా ఓవరాల్గా యావరేజ్ సరాసరి 40 మార్కులు పాస్ మార్కులు తీసుకున్నా అది ఒక సూచిక బాగుంటుంది. ఇది ఒకటి మనం సూచించాలా కమిషన్లో మార్పుని. ఇది కరెక్ట్ కాదు. విద్యా హక్కు చట్టం ప్రకారం గ్రేడ్లు ఉన్నాయి, గ్రేడ్ల ప్రకారం తీసుకోవాలి. ఒకవేళ ప్రవేశాల కోసం కానీ ఉద్యోగాల కోసం కానీ అవసరం అనుకుంటే 12వ తరగతిలో మార్కులు ప్రవేశపెట్టుకోవచ్చు. దానికి ఆ పాత ప్రాతిపదిక, లేకపోతే 35 నుంచి 40 పెంచడం, 45 నుంచి 40 తగ్గించడమా, మధ్య మార్గంగా 40 చేయటం అనేటటువంటిది మనం సూచించాల్సినటువంటి అవసరం. దాని మీద చర్చించాలి. మీరు కూడా దాని మీద చర్చిస్తారని ఆశిస్తున్నాం. ఇంకా ముఖ్యంగా ఇంటర్మీడియట్ విద్యలో వచ్చినటువంటి మార్పులు ఇది. ఇక మన ఉన్నత విద్యలో వచ్చినటువంటి మార్పులు చూసుకున్నట్టయితే, ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ అని ఉంది. ఫీజు రియంబర్స్మెంట్ అనేటటువంటిది ఎందుకు వచ్చింది అసలు అంటే, మన ప్రైవేటు పాఠశాల వ్యవస్థ వచ్చి ప్రైవేటు పాఠశాల వ్యవస్థను బతికించడానికి తీసుకొచ్చారు మన పాలకులది. యాక్చువల్గా ప్రభుత్వ డిగ్రీ కళాశాలని అన్ని సౌకర్యాలతోటి మంచి బోధనా సిబ్బందితో ఉంచితే మనం పోయి ఎందుకు ప్రైవేట్ పాఠశాలలో చేస్తాం? ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు కట్టాలి? అవసరం లేదు. కానీ ఇక్కడ మన అసమర్థత వల్ల, ప్రైవేటు యాజమాన్యంతో కుముక్కు కావడం వల్ల పాలకులు ఈ ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చి మేమేదో మేలు చేస్తున్నాం చూడండి, మీ పిల్లగాడికి ఫీజు కడుతున్నామని ఎట్టాగా మనకు ప్రభుత్వం మనకు దక్కాల్సిందే. అదే ప్రభుత్వ పాఠశాలలో కళాశాలను బతికించి ప్రభుత్వ కళాశాలలోనే అన్ని సౌకర్యాలు కల్పిస్తే మనం అన్ని సౌకర్యాలు ఉన్న ఏడవలు పెట్టి అక్కడికి ఎందుకు పోతాం? మనం ఇరుకైన గదుల్లోకి, మురికి గదుల్లోకి ఎందుకు పోతాం? మనం పోం. కాబట్టి ఇది పాలకులు అయిపోయినాయి. కాబట్టి ఇక్కడ 72% అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి, అవన్నీ నింపాలి. ఇంకొకటి ఏంటంటే, డిగ్రీ కాలేజీని కూడా ఏం సూచించాడంటే ఆయన 1500 మంది స్ట్రెంత్కు సూచించాడు. ప్రతి డిగ్రీ కళాశాలకు అనుసంధానంగా బడుగు బలహీన వర్గ విద్యార్థుల కోసం 200 మంది విద్యార్థులకు సంక్షేమ హాస్టల్ ఒకటి కట్టాలన్నాడు. అదొక మంచి ప్రతిపాదన ఆయన డిగ్రీ విద్యకు చేశాడు. చాలా మంచి సూచన అది. అది మనం పాటించాల్సినటువంటిది. కొన్ని ఈసీలు దాన్ని ఈసీ అట్టుండాలని చూపించాడు. యూనివర్సిటీ విద్యకు సంబంధించి కూడా లింగో కమిటీ సిఫార్సులు, స్వయం ప్రతిపత్తిని కాపాడటం, తర్వాత ఆ సమావేశాలన్నీ కూడా బయట ఎక్కడో ప్రభుత్వ కార్యాలయాలను మధ్యవర్గాల దగ్గర నడవకుండా స్వయం ప్రతిపత్తిని ఖచ్చితంగా పాటించి అక్కడ హాస్టల్ సౌకర్యాలు మెరుగుపరచడం, తర్వాత
ఉత్తీర్ణత శాతాన్ని 50%కి పెంచడం, ఇవన్నీ కొన్ని సూచించాడు. మౌలిక సౌకర్యాల కల్పన మంచి సూచనలే చేశాడు. దీంట్లో కూడా ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా ఆలోచించాల్సినటువంటి సౌకర్యాలే చేశాడు. ఇంకొకటి ఏంటంటే 2020 నూతన విద్యా పాలసీ ఆధారంగా తెలంగాణ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ అథారిటీ టెసా, తెలంగాణ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ అథారిటీ అనేటటువంటి దాన్ని తీసుకొచ్చాడు ఈయన. ఇది బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇది ఏమంటుందంటే వాళ్ళు థర్డ్ పార్టీ అసెస్మెంట్, అంటే విద్యా వ్యవస్థలో ప్రమాణాలు ఎట్లున్నాయి, మనం ఒక రకంగా మన విద్యా ప్రమాణాలు ఎట్లున్నాయి అంటే 2వ తరగతి 3వ తరగతి పిల్లవాడు 2వ తరగతిలో 5% మాత్రమే చదవగలుగుతున్నాడు పాఠ్యాంశం. ఇంకా చాలా స్టాండర్డ్స్ తగ్గిపోతున్నాయి. ఎందుకు తగ్గిపోతున్నాయి, ఏరే అంశాలు ఉన్నాయి దాంట్లో, అవన్నీ చర్చించే సమయంలో చర్చిద్దాం. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే తెలంగాణ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ కి టెసా అనేటటువంటిది అథారిటీ ఏం చెప్తుంది అంటే నర్సరీ నుండి 12వ తరగతి వరకు థర్డ్ పార్టీ అసెస్మెంట్ జరగాల. అంటే అంటే మధ్యవాదంగా, అంటే నాలాంటి రిటైర్ అయిన నీలాంటి వాళ్ళు ఎవరినో ఒకరిని పిలిచి ఒక కమిటీ వేసి మా స్టాండర్డ్స్ ఎట్టున్నాయని పరీక్షించండి, వాళ్ళతో సంబంధం లేకుండా ఉపాధ్యాయులతో అనేటటువంటి బాగానే ఉంది. ఇది కొంత స్టాండర్డ్స్ ని నిష్పక్షపాతంగా వేస్తారంటున్నా. కానీ ఇక్కడ ఒక సూత్రం ఉన్నది. ఏంటి సూత్రం అంటే ఎప్పుడైనా విద్యా హక్కు చట్టం ప్రకారం నూతన మూల్యాంకన విధానం సిసిఈ అమల్లోకి వచ్చింది. మనకి నిరంతర సమగ్ర మూల్యాంకనం అనేది సిసిఈ వచ్చింది. దీంట్లో ప్రకారం ఎస్ఏ, ఎఫ్ఏ అనేటటువంటి రకాలైనటువంటి సిస్టమ్స్ వచ్చినాయి. సంగ్రహణాత్మక మూల్యాంకనం, నిర్మాణాత్మక మూల్యాంకనం వచ్చినాయి. దాన్ని ఫీల్డ్ వర్క్ ఎక్కువ, అభ్యసన అనుభవాల కంటే ఎక్కువ ఫీల్డ్ వర్క్ను కూడా దాంట్లో తీసుకోవటం, ఇవన్నీ కొన్ని మార్పులు అనేటటువంటి మన విద్యా హక్కు చట్టంలో వచ్చింది. దాని ప్రకారం చూసుకున్నప్పుడు మానిటరింగ్ థర్డ్ పార్టీ చేయటం ఎంతవరకు అంటే అసలు ఎంత ఉంది స్టాండర్డ్ అని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. కానీ ఉపాధ్యాయుల బోధనానుభవాలు కానీ విద్యార్థుల యొక్క వెనకబాటుతనాన్ని కానీ ఎప్పటికప్పుడు అసెస్మెంట్ చేయడానికి ఇది సరిపడదు. కాబట్టి ఏం చేయాలంటే రెగ్యులర్ మానిటరింగ్ సిస్టమ్ కూడా ఉండాలి. రెగ్యులర్ మానిటరింగ్ సిస్టమ్ ఉండాలి అంటే ఖచ్చితంగా 30 సంవత్సరాలుగా అసలు మనకి పాఠశాలల్లో కానీ కళాశాలల్లో కానీ మానిటరింగ్ సిస్టమ్ కుప్పగూలిపోయింది. అంటే అసలు మానిటరింగ్ సిస్టమే లేదు. అందుకే విచ్చలవిడితనం వచ్చింది ఉపాధ్యాయుల్లో కానీ విద్యార్థుల్లో కానీ. విచ్చలవిడితనం రావడానికి కారణం ఏంటి అంటే సరైనటువంటి ప్రమాణాల్లో మనకు ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ కొలిచేటటువంటి మానిటరింగ్ సిబ్బంది లేదు. కాబట్టి రెగ్యులర్ మానిటరింగ్ సిస్టమ్ అనేటటువంటిది దీంట్లో కొంత ఇన్సర్ట్ చేయాల్సినటువంటి అవసరం మనకి దీంట్లో ఉన్నది. అదేవిధంగా ఇవి ప్రధానంగా వివిధ విద్యా వ్యవస్థలో సూచించినటువంటి మౌలికమైనటువంటి మార్పులు. అయినా చాలా ఇంకా ప్రైవేటు విద్యా వ్యవస్థ నియంత్రణ కూడా ఆయన చాలా మంచి సూచనలు చేశాడు. ఖచ్చితంగా ఫీజు నియంత్రణ కమిటీలు వేయాలని చెప్పాడు. టోఫెల్ లాంటి శిక్షణ ఉండొద్దని చెప్పాడు, అక్కడ వాళ్ళు చేయడం చెప్పాడు. ఇంకా ప్రైవేట్ స్కూల్లో ఉన్నటువంటి వాళ్ళ ప్లేసు, వాళ్ళ బోధనా సిబ్బంది, వాళ్ళ బోధనా అనుభవాలు, వాళ్ళకు అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు, వీటన్నిటిని బట్టి ఫీజులు నిర్ణయించాలి. కానీ ఇష్టం వచ్చినట్టు ఫీజులు వసూలు చేయడానికి లేదనేటటువంటిది కొంత నియంత్రణ అనేటటువంటిది కొన్ని మంచి సూచనలు చేశాడు ప్రైవేట్ వ్యవస్థలు. కానీ నిజంగా ఈ మార్పులు అనేటటువంటివి పెట్టి ప్రభుత్వ పాఠశాల వ్యవస్థను సంస్కరించినప్పుడు ప్రైవేటు విద్యా వ్యవస్థ అవసరం ఉండదు. మనకి ఇప్పుడు ఉన్న ఈ విద్యా బిల్లు 2026 కనుక అమలు జరిగేటట్టయితే మొత్తం 26,000 ప్రభుత్వ పాఠశాల స్థానంలో కేవలం 2,000 పబ్లిక్ పాఠశాల, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ మాత్రమే ఎస్టాబ్లిష్ అయి ఉంటాయి అన్ని సకల సౌకర్యాలతోటి. అంటే కొత్తగా ఆయన సూచించింది ఏంటంటే బస్ సౌకర్యం చూపించాడు. యాక్సెస్ బస్ సౌకర్యం కరెక్టే పెట్టుకోవచ్చు. బస్ సౌకర్యం ఇయ్యాట కాదు, సర్వశిక్ష అభియాన్ ఎప్పుడో యాక్సెస్ లేనటువంటి పాఠశాలలకి బస్ సౌకర్యం పెట్టాలని సూచించింది, కానీ అమలు జరగలే. కానీ ఇప్పుడు మనం తెలంగాణలో అమలు జరపాలని కోరుతున్నాడు. అక్కడ సక్సెస్ అయ్యాడు కూడా. ఆరుట్ల అనేటటువంటి మండలంలో సక్సెస్ అయ్యాడు, దాన్ని ఆయన ప్రవేశపెట్టాడు, అది మంచిదే. కానీ 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలు బస్సులో ప్రయాణం చేయడం కూడా చాలా కష్టం. కనుక కొన్ని తెలంగాణ ఫౌండేషన్ స్కూల్స్ కూడా ఎస్టాబ్లిష్ చేయాల్సినటువంటి అవసరం అక్కడక్కడ ఉంటుంది. మన మెయిన్గా ఉన్నటువంటి ఈ కమిషన్లో చేయాల్సినటువంటి మార్పులు కనుక ప్రధానంగా మనం ఇంకా మీరు పీడిఎస్ విద్యార్థులుగా
మీరు దీన్ని ఇంకా స్టడీ చేయాల్సినటువంటి చేతిలో ఉంది. ఇప్పుడు అది నేను పంపించాను మీకు అది. దాన్ని చూసి స్టడీ చేసి నేను చెప్పినటువంటి విషయాలను కూడా ఆలోచించి దాన్ని మళ్ళొకసారి మనం లోతుగా చర్చించుకుందాం. వివిధ అంశాల్లో కూడా ఇంకా మీకు దీనిలో డౌట్స్ ఏమైనా ఉంటే దీంట్లో ఉన్న ప్లస్లు మైనస్లు కూడా చెప్పాను మీకు. దీంట్లో మంచి 70% ఉంటే సవరించుకోవాల్సిన ఒక 30% ఉంది. మొత్తంగా చూసినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక సంస్కరణ చేసుకోకపోతే మనకి ఈ ప్రభుత్వ బడులు బతకవు. ఈ ప్రైవేట్ వ్యవస్థ బతకదు. కనుక మీరు దీన్ని ఆలోచించండి. ఇంకేమన్నా ప్రశ్నలు జవాబులు ఉంటే అడగండి. ఇంతతోటి మీరు ఇచ్చినటువంటి పూర్తి అయింది. ఇంకా ఏదైనా ఉన్నట్టు మాట్లాడుకుందాం అవకాశం. సార్ అది అంటే సార్ ఓకే థ్యాంక్ యూ సార్. ఉన్నత విద్యారంగానికి సంబంధించినటువంటి రికమెండేషన్స్ కూడా కొంచెం చెప్తే బాగుండే అనిపించింది సార్. యూనివర్సిటీలో లిండో కమిషన్ ఉంది కదా, లిండో కమిషన్ ఉంది కదా. ఉన్నత విద్యలో ఏంటంటే ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ బలోపేతం చెప్పుకున్నాం కదా. తర్వాత యూనివర్సిటీ డిగ్రీ విద్య, యూనివర్సిటీ విద్య మీరు చెప్పింది అడిగింది యూనివర్సిటీలో ఏం చెప్పాడంటే విశ్వవిద్యాలయాలు ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఖాళీగా ఉన్న రెగ్యులర్ అధ్యాప పోస్టు 72% భర్తీ చేయాలి ఒకటి. తర్వాత ఏమంటే ప్రతి యూనివర్సిటీలో కంట్రోలర్ ఆఫ్ అఫిలియేషన్ కార్యాలయం ఏర్పాటు చేయాలన్నాడు. ప్రతి 50 కళాశాలలకు ప్రత్యేకంగా అఫిలియేషన్ కోసం 3 మంది అధ్యాపకులతో ఒక ఫుల్ టైం బృందం ఏర్పాటు చేయాలన్నాడు. అంతేకాకుండా విశ్వవిద్యాలయ కార్యనిర్వాహక మండలి పునర్నిర్మించాలండు. ఎవరితోటి? వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రారు, 2 మాజీ ఛాన్సలర్లు. తర్వాత ఎన్నికలు కూడా పెట్టాలండు. మర్చిపోయింది నీకు చెప్పడం. యూనివర్సిటీల్లో విద్యార్థి సంఘ ఎన్నికలు కూడా పెట్టాలని సూచించిండే. సీనియర్ మోస్ట్ పదవి విరమణ చేసిన ఐఏఎస్ అధికారి, సీనియర్ మోస్ట్ డీన్, సీనియర్ మోస్ట్ ప్రిన్సిపాల్, అడ్మినిస్ట్రేటర్ కళాశాల విద్యార్థులు సభ్యులుగా ఉండాలి. ఇది విశ్వవిద్యాలయ కార్యక్రమం. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నియమకం రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ, యూజీసీ నామినీ, 3 రిటైర్డ్ వైస్ ఛాన్సలర్తో చర్చ కమిటీ ద్వారా చేయాలన్నాడు. చర్చ కమిటీ ద్వారా చేయాలన్నాడు. అంటే ఇష్టం వచ్చినట్టు చేయటం కాదు నియమకాలు, చర్చ కమిటీ ద్వారా చేయాలన్నాడు. ఈసీ ఏర్పాటు ఆలస్యం కాకుండా చూడాలి. సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని రద్దు చేసి విద్యార్థులని డిమాండ్ ఉన్న సెల్ఫ్ ఫైనాన్స్ కోసం రెగ్యులర్ కోర్సులుగా మార్చాలి. ఇది అదేవిధంగా ఇంకా లిండో కమిటీ సిఫార్సుల ప్రకారం విద్యార్థుల ఎన్నికలు నిర్వహించాలి. అది ముఖ్యమైన సిఫార్సు ఆయన చేసింది. విశ్వవిద్యాలయ స్వయం ప్రతిపత్తిని కాపాడింది. బ్యూరోక్రాట్లను వీసీలుగా నియమించవద్దు, బ్యూరోక్రాట్లను అసలు పెట్టవద్దు అన్నాడు. విశ్వవిద్యాలయ కీలక నిర్ణయాలు అధికార యంత్రాంగం నిర్దేశించకూడదు. ఈసీ సమావేశాలు విశ్వవిద్యాలయంలోనే హలో ఈసీ సమావేశాలు కూడా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో జరగాల. యూజీ పీజీ కనీస ఉత్తీర్ణ శాతం 50% పెంచాలా. సాధ్యాసాధ్యాల అధ్యయనం మరియు పూర్తి మౌలిక సదుపాయాల కల్పన మరియు టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది నియమకం తర్వాత మాత్రమే కొత్త ప్రభుత్వ డిగ్రీ ఇంజనీరింగ్ కళాశాలలు తెరవాలి. ఈ సూచించిన ఉన్నత విద్యను ఇంకా ఏంటంటే ఎంతో గొప్ప ఆశయంతో ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం సరిగ్గా అన్ని ఎయిడెడ్ కళాశాలను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలి. ఎయిడెడ్ కళాశాలను కూడా చెప్పాడు ఆయన. అది ఉన్నత విద్యకు సంబంధించి చెప్పినవి. దీంట్లో ఇంకొక విషయం మీకు చెప్పాల్సినటువంటి విషయం ఉంది. చాలా తప్పుడు ప్రచారం నడుస్తుంది దీని మీద. ఈ నివేదిక మీద ఏంటి అంటే ప్రభుత్వ ఉపాధ్యాయుల వేతనాలు తగ్గిస్తున్నారు అనేది. అది తప్పు. ఏంటి అంటే ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనంలో తీసుకోవాల్సిందంటే మీరు ఇతరులకు చెప్పడానికి కూడా ఉపయోగపడుతుంది. నేను చెప్పేది స్పష్టంగా కొంచెం అర్థం చేసుకోండి. 1980 దశకంలో ఉపాధ్యాయ సంఘాలు బలంగా ఉండేవి. ఫ్యాక్టోగా ఉపాధ్యాయ సంఘాలు ఏం చేసాయంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎల్డీసీగా జాయిన్ అయిన వాడు జాయింట్ కలెక్టర్ దాకా ప్రమోషన్ వచ్చేది. 5 సంవత్సరాలకు ఒకసారి ఖాళీ అయిన పోస్టులను బట్టి ప్రమోషన్ వచ్చుకుంటూ యూడీసీ, ఎల్డీసీ, సూపరింటెండెంట్ ఇట్లా ప్రమోషన్ వచ్చుకుంటూ పోయేది. కానీ ఎస్జిటిగా నియమితమైనటువంటి ఉపాధ్యాయుడు అదే గ్రేడ్లో 30 సంవత్సరాలు పనిచేసి రిటైర్డ్ కావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ప్రమోషన్లు లేక. అట్లాంటి సందర్భంలో ఏం చేశారంటే ప్రమోషన్ ఆటోమేటిక్ అడ్వాన్స్ ప్రమోషన్ గ్రేడ్ అనేటటువంటిది ఒక 3 గ్రేడ్లు తెచ్చి 8 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 22 సంవత్సరాలకి ఆటోమేటిక్ ప్రమోషన్ సిస్టమ్ అనేది ఒకటి పెట్టారు. దాని ప్రకారం స్కేల్స్ పెరిగినాయి కొద్దిగా. అంతేకాకుండా ఇంకోటి ఏం చేశారంటే కేవలం ఎస్జిటిలో ఇంటర్ మాత్రమే ప్రాతిపదికగా టీటీసీ చేసి టీచర్గా వెళ్తారు కాబట్టి డిగ్రీ పూర్తి చేసినా, పీజీ పూర్తి చేసినా అదనపు అర్హతలకు అదనపు ఇంక్రిమెంట్ అనేటటువంటి మంజూరు చేశారు. ఇది ఒకటి అదనపు సౌకర్యం ఉంది. ఈ రెండు కూడా ఆనాడున్న పరిస్థితులను బట్టి చేశారే తప్ప ఇవాళ విద్యా హక్కు చట్టంలో కానీ 2020 విద్యా విధానంలో కానీ వాటికి ఆస్కారం లేదు. ఎందుకు అంటే ఆయన సూచించింది కూడా అదే. ఇప్పుడు ఉంటానికి వెళ్ళలేదు. పాత వాళ్ళకి తీసేయమని చెప్పలే ఆయన. పాత వాళ్ళకి ఉన్నాయమన్నాడు. కానీ వీళ్ళు ఏం ప్రచారం చేస్తున్నారంటే ఉపాధ్యాయుల వేతనాలు తగ్గిమన్నాడు ఆయన. అది తప్పు. అది పాత వాళ్ళకి తీసేస్తారని కూడా. పాత వాళ్ళకి ఎప్పుడు తీసారు?
అది అమలు జరిగింది. కాకపోతే కొత్తగా వచ్చేటటువంటి నియామకాల్లో అవి ఉండవు. ఎందుకు ఉండవు అంటే విద్యా హక్కు చట్టం ప్రకారం కానీ 2020 ప్రకారం కానీ ఇప్పుడు ఇచ్చినటువంటి నూతన విద్యా బిల్లులో కానీ ఉపాధ్యాయ విద్య ప్రాతిపదికలు మార్చాడు. చూసినాం కదా మనం, పీజీ ఉండాలి కనీస అర్హతను, ఇంకా అర్హత తరగతులు అవి ఎందుకు ఉంటాయి? తర్వాత ప్రమోషన్ సిస్టమ్ కూడా ఎమ్మటెమ్మటే ఉంటుంది. 2 రకాలు ఉన్నాయి, దాంట్లో దీని నుంచి దానికి, దాని నుంచి దీనికి. కాబట్టి దాంట్లో తేడా ఉండదు. కాబట్టి ఈ 2 సిస్టమ్స్ ఆయన కొత్త వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయొద్దన్నాడు, పాత వాళ్ళకు తీసేయమని చెప్పలేదు. అది ఒక క్లారిటీ దీంట్లో. ఇంకా ఇట్లాంటి కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, అవన్నీ మాట్లాడుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే టెట్ అనేటటువంటి దాన్ని ఎందుకు ఇంత గొడవ చేస్తున్నారు ఉపాధ్యాయులు? ఒక 5 సంవత్సరాలు రిటైర్మెంట్కి దగ్గర ఉన్న వాళ్ళకి టెట్ తీసేయచ్చు, అది ధర్మం కూడా. కానీ టెట్ అనేటటువంటిది ఎట్లొచ్చింది? విద్యా హక్కు చట్టంలో ఉపాధ్యాయుల సామర్థ్యాలు ఎప్పటికప్పుడు విద్యార్థితో పాటు పెంచుకోవాలి, బోధన అనుభవాలు పెంచుకుంటే మాత్రమే వాళ్ళు బోధనకు పనికొస్తారు. కనుక టెట్ అనేటటువంటిది ఒక ప్రాతిపదిక పెట్టాలనేటటువంటిది సూచించిన మేరకు టెట్ వచ్చింది. ఆ టెట్ ఖచ్చితంగా పాస్ కావాలి, దాంట్లో అనుమానమే లేదు. పాస్ కాకుండా అంటే ఉపాధ్యాయ ఒక్కోసారి ఉద్యోగం వచ్చిన తర్వాత నేను నా సామర్థ్యాలను పెంచుకోను, అక్కడ కూర్చొని విద్యార్థులకు చెప్పను, నేనేదో వ్యాపారాలు చేసుకుంటా అంటే సరిపోదు. ఉపాధ్యాయుడిగా వెళ్ళినోడు నిత్య విద్యార్థిగా ఉండాలి. కాబట్టి టెట్ పాస్ కావాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన సామర్థ్య పరీక్షలు ఇంకేమైనా పెట్టినా దానికి సిద్ధంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అనేది మన విద్యార్థులు సమాజాన్ని లక్ష్యం పెట్టుకొని. కనుక ఇట్లాంటివన్నీ కొన్ని శాస్త్రీయమైనటువంటి అంశాలను మనం చట్టంలో ఉన్నటువంటి అంశాలను ధిక్కరించడం అనేటువంటిది కరెక్ట్ కాదు. కొన్ని మనం కఠినంగా ఉన్నప్పటికీ సమర్థించాల్సినటువంటి అవసరం ఉంది. అడగండి డౌట్స్ మహేష్. ఓకే సార్, నాకు కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి, నేను లాస్ట్ లో అడుగుతా సార్. ఇప్పుడు మా కామ్రేడ్స్ ఎవరైనా డౌట్స్ అడిగే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేస్తే పిలుస్తాం. చెప్పండి. ఏం కాదు, ఉంచు, రికార్డ్ చేయి, డౌట్సే కదా. ఓకే, రైట్ కామ్రేడ్స్. శ్రీనివాస్ అన్న చెప్పు. సార్ గుడ్ ఈవినింగ్. అయితే ఇది ఒకేసారి ఇంటర్మీడియట్ లో ఎగ్జామ్ పెట్టడం వల్ల విద్యార్థుల యొక్క సామర్థ్యాన్ని ఎలా గుర్తించడంలో మనము వెనుకబడిపోతామేమో కదా అనేది డౌట్ సార్. ఇప్పుడు బ్రదర్, ఇప్పుడు ఫస్ట్ ఇయర్కి ఎగ్జామ్ ఉండదు, ఇంటర్మీడియట్లో 12నే ఉంటుంది. ఫస్ట్ ఇయర్ మార్కులకి పరిగణలోకి తీసుకోరు. అంటే ఇప్పుడు ఎగ్జామ్ కూడా అంటే విద్యార్థి చట్టం ప్రకారం ఉంటుంది కాబట్టి దాంట్లో ఎఫ్ఏకి వచ్చిన మార్కులు ఉంటాయిగా. ఎఫ్ఏ కంటే మనకి ఇప్పుడు ప్రాక్టికల్ మార్కులు టైపులో మనకి ఫీల్డ్ ఇక్కడ కాలేజీలో వచ్చే మార్కులు ఉంటాయి, తర్వాత వార్షిక పరీక్షలో వచ్చే మార్కులన్నీ కలిపి చేస్తారు. కాబట్టి మరి ఏదో ఒక ప్రాతిపదిక లేకపోతే ఉన్నత విద్యలో చేరడానికి మన దగ్గర అన్ని సీట్లు అవైలబిలిటీ లేనప్పుడు సాధ్యపడదు కదా. మెరిట్ అనేటటువంటి కొంత కనపడాలి కదా దాంట్లో. 11వ తరగతికి లేదు అసలు పరీక్ష, 10th ఉంటుంది, 12వ తరగతికి ఉంటుంది. అంతే, 10th కూడా పెద్ద ప్రాధాన్యత కాదు, 12వ తరగతి పరీక్షే ప్రాధాన్యత. ఇప్పుడు ప్రవేశ పరీక్ష లేకుండా చేస్తున్నప్పుడు ఒకటి మీరు ఒకటి ఆలోచిస్తే మంచిది. పీడిఎస్గా 12వ తరగతిలో వచ్చేటటువంటి మార్కులకి ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థికి 2% 3% ఇన్సెంటివ్ కలపాలనేటువంటిది ఏమైనా ప్రతిపాదన చేస్తే చేయొచ్చు, మీరు ఆలోచన చేయండి. అయితే సార్ ఇప్పుడు అంటే మొత్తంగా నేను కూడా కొంత నివేదిక చదివిన, అంటే మీరు ఇప్పుడు చెప్పిన దాంట్లో కూడా ఓన్లీ పాజిటివ్ అంశాలు పాజిటివ్ వచ్చినాయిలే కానీ, అంటే ఒక రకంగా విద్యారంగం మొత్తం కూడా సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థల పట్ల స్పష్టమైన ప్రణాళిక లేదనేది నాకు అనిపించింది సార్. అంటే ఓన్లీ కొన్ని వరకే ఉన్నాయి, ఏది ఫీజులు నియంత్రణ చేయాలి అనేది ఉందిలే కానీ, అయితే ఏదైతే పీడిఎస్ ఆశయాలు లక్ష్యాలు అంటే మేము అనుకునే దాని ప్రకారం అంటే లాస్ట్ కి మొత్తం ఎడ్యుకేషన్ మొత్తం కూడా గవర్నమెంట్ అంటే ప్రభుత్వ విద్యా విధానంలోనే ఉండాలి. ప్రభుత్వ విద్యా విధానంలోకి రావడం కోసం, అంతిమంగా ప్రభుత్వ విద్యా విధానంలోకి రావడం కోసం దీంట్లో ప్రణాళిక లేదనేది అనిపించింది. అంటే ఆ ఇష్యూని బట్టి ఆ ఇష్యూ వరకే ఆయన చెప్పినట్టు నాకు అనిపించింది సార్ ఒకటి. ఇంకోటి ఈరోజు
యూనివర్సిటీకి సంబంధించి ప్రైవేట్ యూనివర్సిటీలు విచ్చలవిడిగా వస్తున్నాయి. ఇప్పుడు మనం స్కూల్లో కాలేజీల్లో ప్రైవేట్ విద్యా సంస్థలు వస్తేనే దాన్ని మనం టర్మినేట్ చేయడం కోసం చాలా కష్టమైపోతున్న పరిస్థితి ఉంది. యూనివర్సిటీలు రాష్ట్రంలో ఒక 15 యూనివర్సిటీలే ఈరోజు ప్రైవేట్ యూనివర్సిటీలు వచ్చినాయి. ఈ యూనివర్సిటీలు అన్ని కూడా అంతిమంగా దాన్ని రద్దు చేస్తూ ఉన్న ఉన్నత విద్యా రంగాన్ని కాపాడుకోవడం కోసం, దాన్ని గవర్నమెంట్ లోకి తీసుకురావడం కోసం ఏంది ప్రణాళిక చేసింది అనేది చూస్తే ఓన్లీ ఆయన అఫిలియేషన్ కోసం ఒక బాడీ ఉండాలి, అఫిలియేషన్ కోసం ఫుల్ ప్లేజ్డ్ ఉద్యోగస్తులు ఉండాలి, సెర్చ్ కమిటీల ద్వారానే ఇట్లాంటి ఇవ్వాలని ఇవి మనం కోరుతా ఉన్నాం వాస్తవానికి ఎప్పటి నుంచో. ఓకే, కానీ ఈ ప్రైవేట్ యూనివర్సిటీలని మూసేసేందుకు లేదా ప్రైవేట్ యూనివర్సిటీలు రాకుండా ఉండేందుకు స్పష్టమైన ప్రణాళిక లేదనేది నాకు అనిపించింది. అట్లనే అంటే ఈ పాఠశాలలు కూడా ఓన్లీ అంటే ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఓన్లీ ఒక మండలానికి పరిమితం చేస్తే రేపొద్దున్నే అవి కూడా ఇప్పుడు ఈయన ఆకునూరు మురళి గారు, రేవంత్ రెడ్డి గారు ఉంటారని ఎప్పటిదాకా ఉంటారనేది మనం చెప్పలేము సార్. ఎందుకంటే ఈరోజు ఆయన ఉన్నప్పుడు ఎవరు మన ప్రవీణ్ కుమార్ గారు ఉన్నప్పుడు రెసిడెన్షియల్ స్కూల్ తీసుకొచ్చారు. రెసిడెన్షియల్ స్కూల్స్ ఏమైపోయినాయి, వాళ్ళు ఉన్నప్పుడే కొద్దిగా నడిచినాయి. అప్పటికి సమస్యలు ఉన్నాయి, అక్కడ కూడా ఆత్మహత్య జరిగినాయి, కానీ కొద్ది గొప్ప ఫెసిలిటీస్ తోని ఎడ్యుకేషన్ నడిచింది. ఆ రెసిడెన్షియల్ స్కూల్స్ రావడం మూలంగానే ఆ రోజు ఊర్లలో ఉన్న స్కూల్ అన్ని కూడా మూసివేతకు గురైనాయి. ఒక రకంగా మనం దాన్ని వ్యతిరేకించాలన్నా వద్దా అనే మీమాంసలో పడిపోయి సరే ఆ రకంగా పేద విద్యార్థులకి విద్య అందిస్తుందని చెప్పేసి మనం కాముగా ఉన్నాం. ఇప్పుడు అట్లనే ఆ రోజు స్కూల్స్ మూసివేతకు గురి కాకపోతే ఈరోజు స్కూల్స్ అంత ఇంత బతుకుండేవి. అట్నే ఈ రోజు ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కూడా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ తోని మొత్తం విద్యా సంస్థలు ఊర్లలో ఉండొద్దు, మండలానికి పరిమితం చేస్తే రేపొద్దున ఇంకో గవర్నమెంట్ వస్తే దీన్ని పట్టించుకోకపోతే పరిస్థితి ఏంటి అనేది నాకున్న ఒక డౌట్. అట్లనే ఇప్పుడు వీళ్ళు చెప్పేటటువంటి ఇప్పుడు మీరు చెప్పారు కదా సార్, అంటే ఇంకా 10th ఉండదు 12th ఉంటది. 12th ఉంటే ఓన్లీ 12th లోనే ఎగ్జామ్స్ జరుగుతాయి. దాని ప్రకారంగానే ఇంజనీరింగ్ చదవాలన్నా, ఫార్మసీ చేయాలన్నా, డాక్టర్ చదవాలన్నా ఆ దాని ప్రకారంతోనే ఈ రోజు వాళ్ళకి సీట్లు వస్తాయి. మన ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా ఉండవు అనేది ఒకటి చెప్పారు. మరి ఇప్పుడున్న సిస్టమ్ లో ఉన్న స్కూల్ అని కాలేజీలను కూడా ఆ రకంగా మార్చాల్సి వస్తుంది. ఏది అప్ టు 12th దాకా స్కూల్ కూడా రావాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు అది సాధ్యమయ్యేదేనా పరిస్థితి అనేది నాకున్న డౌట్ సార్. ఓకే, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలో 3 అంశాలు అడిగారు. మొదటి అంశం ఏంటి అంటే యూనివర్సిటీలకు సంబంధించినటువంటి ప్రైవేట్ యూనివర్సిటీలకు సంబంధించినటువంటిది. ఇప్పుడు యూనివర్సిటీని మనం పూర్తి సౌకర్యాలతో బాగు చేసుకున్నప్పుడు, పూర్తి గ్రాంట్తో సౌకర్యాలతో పూర్తి ఫుల్ ఫ్లెడ్జ్‌గా బాగు చేసుకున్నప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీ యొక్క ప్రాధాన్యత ఉండదు. ఎందుకంటే ప్రైవేట్ యూనివర్సిటీలో రిజర్వేషన్లు ఉండవు. ఇంకా రిజర్వ్ పద్ధతిలో కూడా తీసుకునేటువంటి పరిస్థితులు ఉండవాడ. కాకపోతే రిజర్వేషన్ గండి కొడతాయి. కాబట్టి మనం దాన్ని పూర్తిగా వ్యతిరేకించాలి ప్రైవేట్ యూనివర్సిటీని. ఆయన ప్రైవేట్ యూనివర్సిటీలు లేదా ప్రైవేట్ విద్యా సంస్థల గురించి ఇప్పుడు ఎందుకంటే ఆయన పూర్తిగా వాటిని వ్యతిరేకించి ఎప్పటికీ చాలా ఎక్కువ మాట్లాడింది ఆయన. ఎందుకంటే ఇప్పుడు ఉన్న చట్టసభల్లో ఉన్నదంతా వాళ్ళే, ఎమ్మెల్సీగా ఉన్నది వాళ్ళే, ఎమ్మెల్యేలుగా ఉన్నది వాళ్ళే, గవర్నమెంట్ నియంత్రించేది కూడా వాళ్ళే. వాళ్ళు రేపు ఎన్నికలు వస్తే డబ్బులు పంచేది కూడా వాళ్ళే. మొత్తం ఆ సంస్థల నుంచి ఏది బ్యాంకు పట్టుకుంటారంటే విద్యా సంస్థల్లో ఉన్న డబ్బులన్నీ పంచుతుంటారు. ఇట్లా చేస్తున్నటువంటి వాళ్ళ మూలం వాళ్ళే. కాబట్టి ఇంత కూరుకుపోయినటువంటి వ్యవస్థలో ఒకేసారి మార్పు రావాలంటే రాదు. కొంత మార్పు కోసం ప్రయత్నం చేస్తాం. మార్పు కోసం ప్రయత్నం చేశాడు ఆయన చాలా వరకు. కానీ ఒకేసారి మార్పు రావాలనేది రాదు. ప్రైవేటు యూనివర్సిటీలు అనేటటువంటి కాన్సెప్ట్ అసలు ఆయన చెప్పలేదు. దాన్ని ఉండకూడదు అనేటటువంటిదనే అర్థం. ప్రభుత్వ యూనివర్సిటీలని, ప్రభుత్వ డిగ్రీ కళాశాలను బలోపేతం చేసినప్పుడు ప్రైవేటు యూనివర్సిటీ సమస్య రాదు కదా. అసలు ఎవరు చేస్తారు దాంట్లో? అన్ని సౌకర్యాలు ఇక్కడ కల్పించినప్పుడు, అన్ని అవకాశాలు ఇక్కడ కల్పించినప్పుడు అందుకని దానికైతే మనకి ఇంకొక ఇన్సెంటివ్ కూడా పెట్టొచ్చు. ఏదో ఉద్యోగ ప్రాధాన్యతలో కానీ ఇంకో దాంట్లో కానీ ప్రభుత్వ యూనివర్సిటీలో చదివిన 5%, 6% లేకపోతే 4% ఇన్సెంటివ్ కావాలి అనేటటువంటి డిమాండ్ మనం చేయొచ్చు దాంట్లో. అంటే రిజర్వేషన్లు పాటించరు కాబట్టి వాళ్ళు ప్రైవేట్ యూనివర్సిటీలు దాంట్లో దానికి ప్రాధాన్యత ఉండదు, క్రమంగా తగ్గిపోద్ది. ఇది ఏ బలోపేతం అయితే ఆయన ఉద్దేశం. ఇది ఇంకా రెండో అంశం ఏంటంటే తెలంగాణ పబ్లిక్ స్కూల్స్కి సంబంధించి కూడా ఇవాళ ఆయన సూచించిన దాంట్లో ఒక అనుమానం ఉంది నాకు కూడా. ఎందుకంటే ఒక మండలంలో 7 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి, ఒక 20-30 ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆయన పెట్టేది 2 స్కూల్స్, 1500 మంది 3000 మందికి 2 స్కూల్స్ పెట్టి బస్సులు పెడుతున్నారు. బస్సులు పెట్టినప్పుడు ఇప్పుడు 20 మంది 30 మంది ఉన్నట్టు మోసుకొస్తారు, బాగానే ఉంటుంది స్కూల్స్లో ఉన్న వాళ్ళు.
మిగతా అన్ని వేస్ట్ అయిపోతాయి కదా, స్థలాలు వేస్ట్ అయిపోతాయి. తర్వాత ఇప్పుడు 3 నుంచి 6 సంవత్సరాలు ఇందాక చెప్పా కదా నేను మీకు, 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకి యాక్సెస్ ఉండదు, బస్సులో ప్రయాణం చేయలేరు వాళ్ళు, వాళ్ళ పని వాళ్ళే చేసుకోలేరు పిల్లలు. కాబట్టి కొన్ని అంగన్వాడీ సెంటర్లో లేకపోతే కొన్ని ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఆయన ముందు పేర్కొన్నట్టు తెలంగాణ ఫౌండింగ్ స్కూల్స్ అక్కడక్కడ ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది సూచన. అది ఇంకొకటి ఏంటంటే మూడవ అంశం ఏంటంటే మీరు అడిగింది, ప్రభుత్వం వచ్చినప్పుడు మారుతుంది కదా, ప్రభుత్వాలు మారుతుంటాయి, వస్తుంటాయి, పోతుంటాయి, కానీ ఒక పాలసీ చేసిన తర్వాత దాన్ని ఖచ్చితంగా పాటించాలి. ఇప్పుడు ఆయన 26, 27, 27, 28, 28, 29 3 సంవత్సరాల ప్రణాళికలో రేవంత్ రెడ్డి ఉంటాడు, కాంగ్రెస్ గవర్నమెంటే ఉంటుంది, ఆయన ఉంటాడా ఉండకపోయినా ఉంటుంది గవర్నమెంట్ వాళ్ళు, మేయర్ కాదు. వాళ్ళు ఈ 3 సంవత్సరాలు అమలు చేస్తే 3, 2, 6, 3, 4, 1200 మండలాలు, 1200 స్కూల్స్ ఎస్టాబ్లిష్ అయితే ఎస్టాబ్లిష్ కావాల్సి 800. తర్వాత వచ్చినట్టు ఆటోమేటిక్ చేస్తారు, ఎందుకంటే ప్రభుత్వ స్కూల్ లేనప్పుడు డిమాండ్ వస్తుంది కదా, ఖచ్చితంగా మాకు కూడా అదే స్కూల్ పెట్టాలని మంచిగా ఉన్నప్పుడు. అంటే నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ దగ్గర ఒక వరకు ఒకే చోట విద్య దొరికింది, నాణ్యమైన విద్య దొరికింది. ఇంకొకటి ఏంటంటే ఈ ప్రైవేట్ విద్యా వ్యవస్థ ఎందుకు అభివృద్ధి అయింది అసలు? 2020 దశకంలో ప్రైవేటీకరణ, గ్లోబలీకరణ, ప్రపంచీకరణ వచ్చినప్పుడు, మార్పులు వచ్చినప్పుడు, ఈ సాంకేతిక పరిజ్ఞానం కూడా మారుతున్నప్పుడు ఆంగ్ల మాధ్యమం యొక్క అవసరం ఏర్పడింది. దాన్ని పాలకులు గుర్తించకుండా ఓన్లీ తెలుగు మాధ్యమం వచ్చారు ప్రభుత్వ పాఠశాలలో, ప్రైవేట్ వాడు తీసుకొచ్చి ఆంగ్ల మాధ్యమం పెట్టిండు, ప్రాధాన్యత ప్రకారం దాంట్లో పొలమంటే దాంట్లోకి వెళ్ళిపోయారు జనం. ఇష్టం కూడా తప్పు కనుక దాన్ని ఇది ఒక సూచన అనేటటువంటిది ఉంది. అంటే కొన్ని మార్పులు కూడా ఆచరణలో కొన్ని మనం సూచించవచ్చు, కానీ ఏదో ఒక సంస్కరణ చేయకపోతే ప్రభుత్వ స్కూలు బతకదు. మనం ప్రభుత్వ స్కూలు బతికితేనే. ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి ముఖ్యమైన లాభాలు ఏంటంటే, మనకి విద్యా చట్టం దీన్ని చేయటం వల్ల కొన్ని ముఖ్యమైనటువంటి కూడా ఉన్నాయి లాభాలు. ఈ ప్రైవేట్ స్కూల్ వల్ల 30 లక్షల మందికి విద్యార్థులకి ప్రభుత్వ పాఠశాల అందుబాటులో ఉంటుంది. 54 లక్షల మంది తల్లిదండ్రులకి ఫీజు కట్టే అవకాశం ఉండదు, ప్రైవేట్ పాఠశాలకు పంపే అవకాశం ఉండదు ఉంటుంది. ఎంటైర్ పాపులేషన్ పబ్లిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుంది. ప్రైవేట్ సిస్టమ్ అనేటటువంటి చిన్న క్రమానుగతంగా మార్చిపోతుంది, ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెట్టారు, ఇంకా కొన్ని స్టాండర్డ్స్, స్కిల్స్ అన్ని రకాలు దీంట్లో ఉంటాయి. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తా ఏంటంటే, నేను బ్రిటన్లో సంబంధించి మా మనవడు అక్కడ ఉండే 8th క్లాసు, అతను ఎవల్యూషన్ కార్డు చూశారు. 36 రకాల విద్యార్థి మీద 36 రకాలైనటువంటిది టీచర్కి పరీక్ష, విద్యార్థి కాడు పరీక్ష. వీడి ప్రవర్తన ఎట్టుంది కానీ మొదలుపెట్టి 36 రకాల అసెస్మెంట్ చేశాడు. మన దగ్గర అది లేదు సిస్టమ్. ఏం చేస్తాం, వెనకబడను. అట్లాంటి స్కిల్స్ అవసరం కొన్ని మనం ప్రవేశపెట్టాల్సినవి. పెట్టాలంటే ఇటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి విద్యా వ్యవస్థ అనేటటువంటి కంపల్సరీ అవసరం గవర్నమెంట్ రంగంలో. అది ప్రవేశపెట్టకపోతే ఏమైందంటే, ఈ ఉన్న స్ట్రెంత్ కూడా పోయి మొత్తం ప్రైవేట్ స్కూల్స్లోనో లేకపోతే స్టేట్ స్కూల్స్లోనో 1.5 లక్ష పెట్టి చేరిపోతే తల్లిదండ్రులకు భారం అయిపోతుంది అనేది ఒకటి. తర్వాత ఇది మెయిన్గా ఉన్నటువంటి బెనిఫిట్స్. ఖచ్చితంగా టాలెంట్ స్కూల్ అనేటటువంటిది ప్రయోగాత్మకంగా కాకపోతే 2 చూపాడు, కాకపోతే మండలానికి 3 పెడితే మాత్రం చాలా వరకు మొదట చెప్పినట్టు 4 ఫౌండేషన్ స్కూల్స్, 3 పబ్లిక్ స్కూల్స్ కనుక పెడితే మొదటి ఇచ్చిన నివేదికలో ఇచ్చినట్టు చాలా బాగా కవర్ అయితే మండలంలో ఎడ్యుకేషన్ బాగా అయితే మళ్ళీ కలకలాడతాయి ప్రభుత్వ పాఠశాలలు. దీంట్లో మార్పులు అనేక వస్తాయి, ఎందుకంటే టెక్నాలజీ రకంగా చూసుకున్నా, ఏఐ రూపంలో చూసుకున్నా, అన్ని రకాల ప్రైవేట్ స్కూల్ కంటే అందుబాటులో ఉంటాయి ఇక్కడ. ఇది ఉపాధ్యాయుల యొక్క వేతనాలు, ఎన్ని శిక్షణ ఇదంతా వేరుగా ఉంటుంది మొత్తం. కాబట్టి అది కొంత ఒక అద్భుతమైనటువంటి పాఠశాలలో చదువుకున్నటువంటి పరిస్థితి మళ్ళీ వస్తుంది ప్రభుత్వ పాఠశాలకి. ఎందుకంటే అదే పద్ధతిలో ఉంటే మనకు రేపు ఏంటంటే 20 మంది పిల్లలు ఉన్న పాఠశాలలో, ఇప్పుడు నేను చెప్పిన పాఠశాలలోనే చెప్తాను, ఒకప్పుడు 200 మంది ఉన్నారు నేను చెప్పిన పాఠశాలలో, ఇప్పుడు 20 మంది ఉన్నారు, 11 మంది సిబ్బంది ఉన్నారు, 20 మంది పిల్లలు ఉన్నారు. ఎవరికి చెప్పాలండి పాఠాలు? 20 మంది పిల్లలకి వాళ్ళకి ఇచ్చిన జీతం లెక్క ఎత్తేదే ఒక్కొక్కడికి 5 లక్షల రూపాయలు పిల్లలకి పడుతుంది. కానీ అంత విద్య నేర్చుకుంటున్నారా? నేర్చుకోవట్లేదు. ఇది వృధా కదా. కాబట్టి ఏదో ఒక సంస్కరణ అయితే కంపల్సరీ అవసరం. సరే, అట్లనే ఇప్పుడు డిగ్రీలో రెసిడెన్షియల్ తీసుకురావాలి, మొత్తం కూడా రెసిడెన్షియల్ తీసుకొస్తే ఇప్పుడు డిగ్రీలో 2 సిస్టమ్స్ ఉంది సార్. దోస్తు సిస్టమ్ ఉంది, నాన్ దోస్తు సిస్టమ్ ఉంది. నాన్ దోస్తు మాత్రం ఎలైట్ సెక్షన్ పిల్లలు చదువుతున్నారు, దోస్తులు పేద బడుగు బలైన వర్గాల విద్యార్థులు చదువుతున్నారు. వాళ్ళందరినీ తీసుకొచ్చి గవర్నమెంట్ లో వేసినాం అనుకోండి, గవర్నమెంట్ లో రెసిడెన్షియల్ జాయిన్ అవుతారు అనుకోండి. అంటే ప్రైవేట్, అంటే బడ్జెట్ కాలేజీలు, ప్రైవేట్ కాలేజీలు, జనరల్ ప్రైవేట్ కాలేజీలు, బడ్జెట్ కాలేజీలు అన్నింటిలో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా ఆటోమేటిక్ గా రెసిడెన్షియల్ కాలేజీలోకి వస్తారు. ఇక్కడ 2 ఉన్నాయి సార్. అంటే ఉంటే డిగ్రీలో
మొత్తం ఎలైట్ గా ఉన్నటువంటి నాన్ దోస్ కాలేజీలు ఉంటాయి, లేకపోతే మొత్తం గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నటువంటి రెసిడెన్షియల్ కాలేజీలు ఉంటాయి. ఇక్కడ డిగ్రీలో మనకి హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో డిగ్రీ చదువుకునే విద్యార్థులందరూ కూడా ఒక పూట కాలేజీకి, ఒక పూట తమ జీవన అవసరాలకు సంబంధించినటువంటి పార్ట్ టైం జాబ్ లో పోవడము, క్యాటరింగ్ లో పోవడము, చిన్న చిన్న పనులు చేసుకోవడము. ఎందుకంటే వాళ్ళు చదువుతూనే, డిగ్రీ చదువుతూనే ఇంట్లో వాళ్ళ జీవనంకి సంబంధించినటువంటి అమ్మ నాన్నకి హెల్ప్ఫుల్ గా పని చేసుకుంటూ చదువుకునే పిల్లలు కూడా ఉన్నారు. రేపు పొద్దున్నే వాళ్ళందరూ రెసిడెన్షియల్ కాలేజీలో జాయిన్ అయితే ఒక్క ప్రైవేట్ కాలేజీలన్నీ కూడా మూసివేతకు గురవుతాయి. ఇంకోవైపు నాన్ దోస్త్ కాలేజీలుగా ఉంటాయి. ఇంకోవైపు పేద బడుగులైన వర్గాల విద్యార్థులేమో మొత్తం రెసిడెన్షియల్ ఉండి చదువుకునే ఒక స్థితి కూడా ఉండదు కదా సార్. దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి, ఎట్లా అడ్రస్ చేయాలనేది. ఒకటి మిత్రం ఏంటంటే దీన్ని డిగ్రీ విద్యలో సూచించింది రెండే. ఒకటే సూచించాడు, దానికి ఇన్ని రకాలు సూచించలే. రెసిడెన్షియల్ వ్యవస్థ కూడా అందరికి సూచించలే. ఒక 1500 మంది విద్యార్థులతోటి ఒక్కో డిగ్రీ కళాశాల పరిపూర్ణంగా ఎస్టాబ్లిష్ చేయాలండు. అన్ని సౌకర్యాలతోటి ఎస్టాబ్లిష్ చేసి దాంట్లో 200 నుంచి 250 మంది విద్యార్థులకి ఒక సంక్షేమ హాస్టల్ ఏర్పాటు చేయాలండి బడుగు బలహీన వర్గాల విద్యార్థులకి. అంటే ఎవరికైతే కనీసం చదువుకొని సౌకర్యాలు లేవో వాళ్ళకి హాస్టల్, సంక్షేమ హాస్టల్ దానికి అనుబంధంగానే ఏర్పాటు చేస్తారు, డిగ్రీ కళాశాలకు అనుబంధంగా. మిగతా వాళ్ళు బయట పని చేసుకునే వాళ్ళు బయట పని చేసుకోవచ్చు, డే స్కాలర్స్ గా రావచ్చు. ఇది సిస్టమ్ మారింది ఇప్పుడు. రెసిడెన్షియల్ ప్లస్ డే స్కాలర్ ఉంటుంది. డే స్కాలర్ ఉంటుంది. ప్రతి 1500 మంది విద్యార్థులకి ఒక 250 మంది విద్యార్థుల హాస్టల్ ఉంటుంది ఆ కాలేజీలో, సాంఘిక సంక్షేమ హాస్టల్, పూర్తిగా రెసిడెన్షియల్ పర్పస్ వాళ్ళకి. హాజరయ్యి యొక్క క్లాసును బోధించినటువంటి నిర్మల్ సార్కు పిడిఎస్యు తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం తరపున విప్లవాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. నాకు అనిపించేది ఏంటంటే ఓన్లీ ఇక్కడ కార్పొరేట్ విద్య ఒకటి, దాన్ని మొత్తం కార్పొరేట్ విద్యను మొత్తం కూడా ప్రభుత్వ విద్యా విధానంలోకి తీసుకుంటే బాగుండేది అనేది ఒకటైతే నాకు ఉన్నటువంటి ఒక డౌట్ సార్. అది అంటే ఇప్పుడు ప్రైవేట్ వచ్చింది, ప్రైవేట్ లో ఆల్రెడీ 1 to 12th అయిపోయిన తర్వాత మిగతా మొత్తం కూడా ప్రభుత్వ కళాశాలలు కూడా చాలా తక్కువ ఉన్నాయి. మొత్తం మిగతా అన్ని కూడా కార్పొరేట్, ఇప్పుడు ఇంజనీరింగ్ సంబంధించినటువంటి కాలేజీలు కావచ్చు, మిగతా మెడికల్ కాలేజీలు కావచ్చు, తర్వాత ఫార్మసీ కాలేజీ కావచ్చు, మిగతా అన్నిటిని కూడా కొంత దీన్ని మొత్తం కూడా ఒక విద్యను మొత్తం కూడా కామన్ స్కూల్ విద్యా విధానం మనం ఏదైతే మాట్లాడుతుంటామో ఆ వైపుగా కూడా మొత్తం ఎల్కేజీ నుంచి పీజీ వరకు కూడా దీనిలో పొందుపరుచుంటే బాగుండేది అనేది నాకున్నటువంటి డౌట్ సార్. దాన్ని ఇప్పుడు మనం అన్నప్రాసన నాడే మనం ఆవకాయ పచ్చడి తిని పెళ్ళాము నాగరాజు భాయ్. ఏంటంటే మనం ఈ కొంత మార్పులు సూచించాడు, ఆచరణాత్మకంగా పోయినప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయి, కొన్ని సరి చేసుకోవాల్సినవి ఉంటాయి, ఇంకా కొన్ని మార్పులు చేసుకోవాల్సినవి ఉంటాయి. ఇప్పుడు ఈ ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్ళు నిషేధం అనేటటువంటిది కాదు ఆటోమేటిక్. ఇప్పుడు ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రవేశపెట్టినప్పుడు ప్రభుత్వ పాఠశాలని బాగా స్ట్రెంథెన్ చేసినప్పుడు ఏమైందంటే ప్రైవేట్ పాఠశాల నుంచి పొలవమంటూ ప్రైవేట్ పాఠశాలకు వచ్చారు పిల్లలు. ఆ పరిస్థితి జరిగిందనుకోండి, ఆటోమేటిక్గా అవన్నీ మూతపడతాయి, వాళ్ళే మూసుకుంటారు. ఇక ఎందుకు ప్రభుత్వ బడిలో స్పష్టమైనటువంటి విద్య, మంచి విద్య, నాణ్యమైన విద్య అన్ని రకాలుగా దొరుకుతున్నప్పుడు ప్రైవేట్ పాఠశాలకు డబ్బులు కట్టి 1,00,000, 1,50,000, 2 లక్షలు ఫీజులు కట్టి ఎందుకు పోతారు దాంట్లోకి? దీంట్లోనే ఐఐటి, జీ కోచింగ్లు కూడా ఉంటాయి దీంట్లో, స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో. కాబట్టి దాన్ని మనం ఒకేసారి మార్పులు మంచిదే. మీరు చెప్పినటువంటి ఇంజనీరింగ్ వాటన్నిటిలో కూడా చేస్తే మీకు ఒకటి చూడండి, అసలు 2020కి ముందు ఫార్మసీ కాలేజీ ప్రభుత్వ రంగం, ఇంజనీరింగ్ కాలేజీ ప్రభుత్వ రంగంలోనే ఎక్కువ ఉంటే అటు తర్వాత ప్రైవేట్ రంగంలో పెరిగిపోయినాయి, 4 వంతులు పెరిగినాయి, అది 10% అయినాయి. కారణం ఏంటి అంటే ఈ ప్రోత్సాహం, ప్రభుత్వాలు ప్రోత్సాహం చేయటం ఒకటి, దానివల్ల అట్లా పెరిగిపోయినాయి. ఇప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా ఈ సిస్టమ్ ఇంటర్ మార్కుల ఆధారంగా ఇయ్యాలి కాబట్టి వాళ్ళకి లబ్ధి ఉండదు. దాదాపు చచ్చినట్టు పూసుకుంటారు. ప్రైవేట్ కాలేజీలో ప్రభుత్వ కళాశాలలే పెరుగుతాయి భవిష్యత్తులో ఆటోమేటిక్గా. కాబట్టి దాన్ని చెప్పాల్సిన అవసరం ఏం లేదు, మనం ఆటోమేటిక్గా అయ్యే పతనం అయిపోతుంది. కాకపోతే ఒకటంటే అన్ని మార్పులు ఒకేసారి మింగలేం మనం. కొద్దిగా ఒక రకమైనటువంటి దాన్ని ప్రోగ్రెసివ్ ఐడియాలజీతో ఒకటి ఇచ్చాడు ఆయన, దాన్ని కొంత ఆచరణలో పెట్టినప్పుడు కొన్ని కొత్తవి రావచ్చు, కొన్ని మార్పులు చేర్పులు కూడా వస్తుంటాయి, దాంట్లో సరి చేసుకుంటూ పోవాలి ఎప్పటికప్పుడు.
ఇంత పాడైపోయింది, ఒక 40-50 సంవత్సరాలుగా పాడైపోయిన వ్యవస్థ ఒక్కసారి బాగు చేయటం అనేది కూడా సాధ్యపడదు ఎవరికి. ఇప్పటికే ప్రైవేటు పాఠశాలలోనూ దీని మీద విష ప్రచారానికి సిద్ధంగా ఉన్నారు. ఇది ఆకునూరు మరలు ఇచ్చిన నివేదికని తప్పు, అది అట్టా ఇట్టా అని వాళ్ళే వెనక నుంచి యాసాలు రాయించడం, వీడియోలు చేయించడం, ఉపాధ్యాయులను రెచ్చగొట్టడం, ఇగిపోతున్నాయి అయిపోతున్నాయి అని చెప్పడం, ఇవన్నీ చేస్తున్నారు ప్రచారాలు. మనం కూడా ప్రోగ్రెస్ ఐడియాలజీ ఉన్న మనం ఫెయిర్గా ఆలోచించాల్సిన అవసరం లేదు. చర్చ చేయండి, నివేదిక చూడండి, ఇంకా మార్పులు ఏమైనా ఉంటే ఒక మీరు ఈ లోపు ఆయన ఉంటాడు అక్కడ సర్వశిక్ష అభియాన్ ఆకునూరు మరలు గారు, ఆయనకి ఇవ్వండి ఈ మార్పులు, మీరు ఏమేమి చేయాలనుకుంటున్నారు అవన్నీ నివేదిక అట్నే ప్రభుత్వానికి ఇవ్వండి. ఇప్పుడు అసెంబ్లీలో ఎట్టాగో చర్చ నడిచింది కాబట్టి మీరు ఇచ్చేటటువంటి నివేదిక కూడా మంచిగా ప్రచారం అయ్యింది, మీకు పేపర్లో కూడా మంచిగా చేయండి. మరి ఒక 2026 విద్యా ప్రణాళిక మా సూచనలు అనేటటువంటిది ఒకటి మీరు బాగానే ఉంటుంది. పిడిఎస్ అవగాహన, మీరు ఇట్లా చేయాలా దీనికి మార్పు చేయాలా దాంట్లో అనేటటువంటి ఇవ్వండి, బాగుంటుంది. ఆయన తెలిసిపోయండి, లేకపోతే ముఖ్యమంత్రికి ఇవ్వండి, లేకపోతే విద్యామంత్రికి ఇవ్వండి, లేకపోతే ఉప ముఖ్యమంత్రికి ఇవ్వండి. సమాజము బడుగు బలహీన వర్గాలకు మేలు జరిగే ఏ విషయాన్నైనా మనం ఖచ్చితంగా మన సామాజిక దృక్పథం అదే కాబట్టి, ఈ విద్యా ప్రజాస్వామికం కాబట్టి అందరికీ ఇప్పుడు ఉన్నది. బాగా డబ్బున్నోడు మెడికల్ సీట్ కొనుక్కోగలుగుతుండు, మన పిల్లలు కొద్దిగా మెరిట్ ఉన్నా మెడికల్ సీట్ రావటం లేదు. ఇట్లాంటి పరిస్థితి వ్యవస్థలో ఏర్పడదు. అది పోవాలంటే ఖచ్చితంగా ప్రైవేటు విద్యా వ్యవస్థ నాశనం కావాలంటే ఖచ్చితంగా పోవాలంటే ఖచ్చితంగా ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలి. ఆల్టర్నేటివ్గా అది తప్పదు. విద్యా ప్రజాస్వామికరణకి అది అవసరం, విద్యా సామాజికీకరణకి సంస్కరణ అవసరం. ఇప్పుడు సమసమాజం మనం అనుకున్న శాస్త్రీయ విద్యా విధానానికి, విద్యా వ్యవస్థలో మార్పులకి ఈ సంస్కరణలు అవసరం. కష్టం వచ్చినప్పుడు తప్పదు, మనం దిశ మార్చుకోకపోతే కరెక్ట్ లక్ష్యాన్ని చేరుకోలేముగా. కొన్ని బాధలు కూడా భరించాల్సి ఉంటుంది, కొన్ని చిన్న తప్పు జరుగుతుంటాయి మార్పు చేసినప్పుడు. పీడిఎస్గా ఒక నివేదిక తయారు చేయండి, తయారు చేసి ఈ రేపల్లింట్లో ఇస్తే మంచిది. ఎందుకంటే 15నే చర్చ 15 అసెంబ్లీ స్టార్ట్ అయితే దాని మీద బిల్లు పెడతారు, బిల్లు మీద చర్చ నడిచిద్ది. ఈ పేపర్లో వచ్చినాయి వాడు చూసి మాట్లాడుతుంటారు తప్ప వాళ్ళు అధ్యయనం చేయరు, ఎందుకంటే వాళ్ళకి అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే అక్కడ ఉన్నదంతా ప్రైవేట్ విద్యా సంస్థలు పెట్టిన వాళ్ళే, శాసనసభ్యులు కానీ శాసన మండలి సభ్యులు కానీ. కాబట్టి వాళ్ళు దానికి అనుకూలంగానే మాట్లాడతారు, మురళి గారి మీద దాడి చేస్తారు కూడా, దాంట్లో అనుమానమే లేదు. మేము కూడా పీడిఎస్ విద్యాసంఘంగా మీరు చెప్పినట్టు పీడిఎస్ విద్యాసంఘం సూచనలను లేకపోతే పీడిఎస్ విద్యాసంఘం మా అభిప్రాయాలను ఆయన అక్కడ ఉంటాడో ఎప్పుడు అందుబాటులో ఉంటాడు, సర్వశిక్ష అభియాన్లో పోయి ఆయనకి ఇవ్వచ్చు, ముఖ్యమంత్రిని, విద్యామంత్రి ఆయనే కాబట్టి బాగుంటుంది. కామ్రేడ్స్, అంతిమ పీడిఎస్యు ఏదైతే చెప్తుందో అందరికీ విద్యా అవకాశాలు, ఉపాధి అవకాశాలు ఉండాలి, సమసమాజం రావాలని చెప్పేసి పోరాడుతుందో దాని వెలుగులో మనం పనిచేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటది. ప్రభుత్వాలు ఇట్లాంటి కమిషన్లు వేసి కొద్ది గొప్ప అంటే ప్రజలకు న్యాయం చేస్తున్నా కూడా మంచిని మనం స్వీకరించాల్సిన అవసరం ఉంటది అనేది నేను కూడా భావిస్తూ ఉన్నా. ఏమన్నా లోటుపాట్లు ఉంటే వాటిని కూడా మనం తెలియజెప్పాల్సిన అవసరం ఉంది, దాన్ని ఖచ్చితంగా మనం నిలదీయాల్సిన అవసరం ఉంటది. ఇట్లా ఈ సార్ తిరుమల గారు చెప్పినట్టు కొన్ని విషయాలు మనకి అర్థమైనాయి. ఇంకా దీని మీద మనం స్టాండ్ చెప్పుకొని మనం 1-2 రోజుల్లో మన స్టాండ్ ని ప్రకటిద్దాం. ఈ క్లాస్ కి చెప్పాలని కోరగానే ఖచ్చితంగా చెప్తానని మనకి టైం వెచ్చించి ఈ క్లాస్ ని బోధించినటువంటి తిరుమలరావు సార్కి ప్రత్యేకంగా పీడిఎస్ రాష్ట్ర కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ